రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. నీకన్న దయాళువులే లోకమ్మున లేరటంచులో నెరిగితి ఓ శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. శ్రీరామనవమి అంటే ఏదో రామచంద్రమూర్తి ఆయన ఉద్భవించినటువంటి రోజు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ధర్మము అనే దానికి అప్పటిదాకా ఓ రూపం లేదు. ధర్మం రూపం ధరించాలి అనే కోరిక కలిగింది. ఆ ధర్మము రూపాన్ని ధరించడం కోసం తహతహలాడుతూ ఉంది. బాగా ఎదురు చూసింది. ఈ పునర్వసు నక్షత్రం ఎప్పుడొస్తుంది, ఈ నవమి ఎప్పుడు కలిసి వస్తుంది, ఈ రెండూ కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక పుంభావమైనటువంటి ఒక రూపం పుంసాం మోహన రూపాయ పురుషులు కూడా చూసి మోహించేటటువంటి స్వరూపంగా నేను ప్రకాశించాలి అని ఆ ధర్మము పరమేశ్వరుణ్ణి పరమాత్మని వేడుకొని తాను యజ్ఞమును ఆచరించినటువంటి ఫలంగా యజ్ఞమునందు అన్ని ధర్మాలు విలసిల్లుతాయి అని చెప్పి వేదోఖిలో ధర్మమూలం అని చెప్తాం. వేదాలలో అన్ని ధర్మాలు ఉంటాయి. మరి ఆ వేదవేద్యుడైనటువంటి స్వామి రూపాన్ని ధరించి వేదములు అఖిల ధర్మాలని భూమి మీద ప్రసరింపజేయాలి అని నిర్ణయించుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన ఘట్టమునందు ఈ శ్రీరామనవమి అనేటటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కాలము లభించింది. ఆ కాలములో రామచంద్రమూర్తి జన్మించటము, రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే మిగతా ఏ గ్రంథాలు ఏ ఇతిహాసాలు మీరు ఏవి తీసుకున్నా ఒకే వ్యక్తి చుట్టూ పూర్తిగా కథ తిరుగుతూ వెళ్ళదు. ఒక్క రాముడి చుట్టే రామాయణం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా ఇంకా ఏ ఇతిహాసాలు కానీ ఇతరమైనటువంటి ఏ పురాణాలు కానీ ఏ గ్రంథాలు మీరు తీసుకున్నా ఏ కవిత్వాలు మీరు తీసుకున్నా ఇంత విస్తృతంగా కథానాయకుడి చుట్టే తిరుగుతూ ఉండేటటువంటి గ్రంథము మరొకటి లేదు. అంటే రాముడు ఏం చేసినా ధర్మమే కాబట్టి ఒక్క ధర్మాన్ని చూపించాలి అంటే పూర్తిగా ఆ ధర్మము ఘనీభవించినటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తేనే దానికి న్యాయం చేసినట్టు అవుతుంది అని వాల్మీకి మహర్షి పరిపూర్ణంగా రామచంద్రమూర్తి చుట్టూతానే ఈ కథని మొత్తము మనకి రాయటం జరిగింది. ఇది వసంత ఋతువులో వస్తుంది. అందుకనే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అన్నారు. ఆ కవిత అనేటటువంటి శాఖ మీద కూర్చున్నటువంటి వాల్మీకి అనేటటువంటి కోకిల రామా 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 నరిచింది. కూజంతం రామరామేతి ఏమిటయ్యా అది? మధురం మధురాక్షరం, మధురమైంది మధురాక్షరమైంది. ఏమిటో మాధుర్యం తెలుసా? అందులో మీకు మాధుర్యము మధురము అనే పేరు దానికి రావడానికి ముఖ్యమైన కారణము రెండు అక్షరాలు ఉన్నాయి అందులో. మా ధు రా, మధురా, మధురం మధురాక్షరం అన్నారు కదా. మధు రా, రా మా అనే రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టే దాంట్లో మాధుర్యము మధురము అనే పదం రావడానికి మూలమైంది. ఎవడైతే ఈ రామా అనేటటువంటి రెండు అక్షరాలు అనడో వాడి కోసం మధ్యలో ఒక అక్షరం పెట్టారండి, అదే థు అని. ఏరా ఇంత జీవితం ఇచ్చారు, రా మా అని రెండు అక్షరాలు నువ్వు అనకపోతే థు ఎందుకురా నీ జీవితం, థు 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 అని తిట్టినట్టుగా మాధుర్యమునందు రామనామము తెలియనటువంటి వాడికి థూ శబ్దము తప్ప మాధుర్యము తెలిసే అవకాశం లేదు అని ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ వాల్మీకి అనేటటువంటి కోకిల మనందరికీ తెలియపరిచింది.
ఈ కోకిల ఎప్పుడు అరుస్తుంది? వసంత ఋతువులో అరుస్తుంది. అది తెలుసు కాబట్టే రామచంద్రమూర్తి వసంత ఋతువులో ఈ నవమి నాడు ఉద్భవించటము అనేది జరిగింది. కారణం వాల్మీకి అనేటటువంటి కోకిల అరవాలయ్యా, అది అరవాల్సినటువంటి సమయము వసంత ఋతువే కాబట్టి ఈ కోకిలచే అరిపించాలి అని రామచంద్రమూర్తి చక్కగా నవమి నాడు, ఆ శుద్ధ నవమి నాడు ఆయన జన్మని తీసుకోవడము, అవతారాన్ని మొదలుపెట్టడము, అవతరించడము అనేది జరిగింది. కాబట్టి ఆ స్వామి యొక్క ఎంత మాహాత్మ్యం, రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. మరి ఏమిటండి, ప్రపంచమంతా ఎక్కడా కళ్యాణాలు చేయరు కదండి, పుట్టంగానే కళ్యాణం చేయటం ఏమిటి? ఎవడైనా పుట్టంగానే కళ్యాణం చేస్తాడా? ఈ తెలుగు వాళ్ళకి ఏమొచ్చిందండి రోగము, వీళ్ళు పుట్టంగానే కళ్యాణం చేస్తారు అంటే దానికి కూడా చక్కటి సమాధానాలు పెద్దలందరూ చెప్పున్నారు. మనం కళ్యాణం ఎందుకు చేస్తామో తెలుసా? రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు బాలకాండం అంతా పారాయణం చేస్తారు ఉత్తరాది వాళ్ళు. మనం బాలకాండం అంతా ఆచరణ చేస్తాం. రామచంద్రమూర్తి వివాహం ఎందులో అయింది? బాలకాండంలోనే కదా. కాబట్టి బాలకాండం అంతా మేము పారాయణం చేశామయ్యా, రామచంద్రమూర్తి పుట్టింది అని, అది కళ్యాణంతో సమాప్తి అవుతుంది. కాబట్టి ఆ బాలకాండం అంతా పారాయణం చేయడము అనేది ఒక సంప్రదాయం అయితే, రెండోది మా దగ్గర ఒక కథ ఉందయ్యా. భద్రాచల ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు సీతమ్మ నుంచి నిన్ను దూరం చేశామయ్యా. ఈ ప్రాంతమునందే రావణాసురుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు మా గోదావరి తీరానే. కాబట్టి గోదావరి తీరవాసులమైనటువంటి మేమందరము కూడా ఆ ఎడబాటుని భరించలేకపోయామయ్యా. నువ్వు పుట్టాము అనగానే సీతమ్మని తీసుకొని వచ్చి నీకు వివాహం చెయ్యాలి, మా వల్ల జరిగినటువంటి పొరపాటుని మేము దిద్దుకోవాలి అనే ఉద్దేశ్యంతో తెలుగునాట మనమందరము కూడా కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఎలాంటి రామచరిత్ర అండి, సామాన్యమైనటువంటి రామచరిత్ర. రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ప్రతీదీ ఆయన ఎలా ఆచరించాడో చూడు. ఆయన ఏది ఆచరిస్తే నువ్వు అది ఆచరించు, అదే ధర్మం. ధర్మం అంటే మళ్ళీ పుస్తకాలు తీయక్కర్లా. ఓ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చేశాడు అదే చేస్తే దాన్ని ధర్మము అంటారు. ఎంత గొప్పవాడండి రామచంద్రుడు అంటే. పట్ట మహాభిషేక భౌభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్, పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడి గొప్పతనం ఏమిటయ్యా? రామా, రేపు నీకు పట్టం కడుతున్నావయ్యా, నువ్వు రేపు మొత్తం రాజ్యం అంతా నీదే, సర్వస్వము నీదే అన్నప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వాడట. మళ్ళీ కాసేపు కాంగానే పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడు, పట్టం లేదేం లేదయ్యా, కట్టుబట్టలతోటి నువ్వు ఉన్నటువంటి బట్టలు కూడా తీసి నారబట్టలు కట్టుకొని నువ్వు వెళ్ళిపోవాలి వనాలకి అని చెప్పినప్పుడు కూడా ఒకటే నవ్వు నవ్వాడట. అంటే ఏదో వస్తుందని పొంగిపోవటము, ఏదో పోతుందని కుంగిపోవటము, ఇబ్బందుల్లో ఉండడం, క్షణక్షణానికి డిప్రెషన్లలోకి వెళ్ళిపోవటం, ఎక్కడ లేని ప్రెషరు బ్రెయిన్ మీద తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో నీతోటి ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఏ కాలం రాగానే వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి దీని అర్థము అంటే, మన శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి. ఈ సెల్స్ అన్నీ మనకు తెలియవు. ఇందులో చాలా సెల్స్ పుడుతున్నాయి, చాలా సెల్స్ ప్రతిరోజు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ పుట్టటము పోవటము అనేది నీ ఎరుకలో లేదు కాబట్టి నీ లోపల వయస్సు మారుతూ ఉంది. కానీ నువ్వు వయస్సు మారుతుందని గ్రహిస్తున్నావు, కానీ సెల్స్ పోతున్నాయని గ్రహించట్లేదు. ఈ ప్రపంచమునందు ఈ మరణము, ఈ ఉండడము, ఈ శాశ్వతత్వము ఇవేవీ శాశ్వతం కాదు. అది కేవలం కాలం నడిపించుకుంటూ వెళ్తుంది. నీ పని ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించటమే నీ పని. ఏది ధర్మమో దాన్ని ఆచరించు అని ఘంటాపదంగా తాను ఆచరించి పోయేటటువంటి దాన్ని, అంటే పోయినటువంటి దాన్ని ఎవడు పట్టించుకోడు, అలాగే వచ్చేదాన్ని ఎవడు పట్టించుకోడు. కాకపోతే మనందరి దురదృష్టం ఏమిటంటే ఇవాళ ప్రవచనాల్లో అందరూ కూడా రామాయణం చెప్తున్నారు, భారతం చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారు, మిగతా అన్ని విషయాలని చెబుతూ ఉన్నారు. కానీ ధర్మము అనేటటువంటిది చెప్పట్ల. రాముడి చుట్టూ తిప్పుతున్నారు, రాముని యందున్న ధర్మాన్ని చెప్పట్ల. కానీ వాల్మీకి వారు చెప్పింది ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ. అదే కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మము అనేటటువంటిది ఎప్పుడు గ్లాని కలిగితే అప్పుడు నేను వస్తా అని చెప్తూ ఉన్నారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు?
అవతారము అనేది అంటే అంతటి పరమాత్మ తక్కువ స్థాయికి ఎప్పుడు దిగుతాడయ్యా అంటే ధర్మానికి గ్లాని కలిగితే. కాబట్టి రాముడి కన్నా కృష్ణుడి కన్నా ధర్మము అనేటటువంటిది ప్రధానము. ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, నీ వివాహ వ్యవస్థలో ధర్మం ఎలా ఉండాలి, నీ బ్రహ్మచర్యమునందు ధర్మం ఎలా ఉండాలి, లేదు నీ వానప్రస్థమునందు ధర్మం ఎలా ఉండాలి, సన్యాసాశ్రమమునందు ధర్మం ఎలా ఉండాలి అని ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి మోక్షం వస్తుంది అనే విషయాన్ని తెలియపరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాంటి రాముడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది మనకి. అంతటి మహత్తరమైనటువంటి రామచరిత్ర చాలా గొప్పది. రామచంద్రమూర్తిది ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరస సామదాన భేదదండ చతురుడతడు. ఎక్కడ సామంగా ఉండాలి, ఎక్కడ దానము అనేది ఇవ్వాలి, ఎక్కడ భేదాన్ని చూపించాలి, ఎక్కడ దండాన్ని వాడాలి. మొట్టమొదట సామంగా అంగదుణ్ణి పంపించాడు, విషయం చెప్పాడు. ఆంజనేయ స్వామి పూర్వమే చెప్పొచ్చాడు, వినలా. దానం, అరే ఒకవేళ గనక ఆ సీతమ్మని నాకు ఇస్తే నా అయోధ్య వాడికి ఇచ్చేస్తానని చెప్పు అన్నాడు. దానికి అర్థం కాలేదు. మూడో సందేశం పంపించాడు, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. అప్పటికీ లొంగలేదు రావణాసురుడు. అప్పుడు వాడింట్లోనే ఉన్నటువంటి విభీషణుడిని తీసుకొచ్చి పట్టాభిషక్తుడిని చూపించి, భేదం అర్థమైందా, నేను తలుచుకుంటే నీ ఇంట్లో వాడినే ఇక్కడ నీ కళ్ళ ముందు రాజుని చేశాను, వీడికి పట్టాభిషేకం చేశావంటే నువ్వు చచ్చినట్టు గుర్తు అని భేదాన్ని చూపించాడు. అలాగే వాడు అప్పటికీ వినకపోతే దండాయుధము అనేటటువంటిది తీసుకున్నాడు, వాణ్ణి దండించాడు, రావణుణ్ణి వధించాడు రామచంద్రమూర్తి. కాబట్టి సరస సామదాన భేదదండ చతురుడాయన. ఎక్కడ ఏం వాడాలో తెలియాలి. ఇలా జీవితాన్ని రామమయంగా చేసుకొని రామచంద్రమూర్తి యొక్క ప్రతి పనిని ఆదర్శంగా కనుక మనం తీసుకుంటే ఈ జీవితం నుంచి తరించినటువంటి వాళ్ళమవుతాం. ఎప్పుడూ తమోగుణాన్ని చంపేయి, రజోగుణాన్ని సంస్కరించుకో, అలాగే సత్వగుణాన్ని వరించు అని చెప్తున్నారు. రాముడు చేసిందదే బాలకాండలో. ఏం చేశాడండి? తమోగుణంతో కూడినటువంటి తాటకని వధించాడు, రజోగుణంతో నిండి ఉన్నటువంటి అహల్యని సంస్కరించాడు. అదేవిధంగా శుద్ధ సత్వస్వరూపమై ప్రకృతిమయమై ఆ ఏ భూమాత, ఏ సీతాదేవి భూజాత ఆ సకల సద్గుణోపేత ఉందో ఆవిడ్ని సత్వగుణాన్ని వరించాడు. తమస్సుని చంపు, రజస్సుని సంస్కరించు, సత్వాన్ని స్వీకరించు అని రామయ్య మనకిచ్చినటువంటి సందేశం అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈ శ్రీరామనవమి రామచంద్రమూర్తి చూపించినటువంటి దారిని మనమందరము హృదయంలో పెట్టుకొని తరించాలి, అటు ప్రయాణం చెయ్యాలి అని కోరుకుంటూ ప్రజ్ఞా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. నీకన్న దయాళువులే లోకమ్మున లేరటంచులో నెరిగితి, ఓ శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. శ్రీరామనవమి అంటే ఏదో రామచంద్రమూర్తి ఆయన ఉద్భవించినటువంటి రోజు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ధర్మము అనేదానికి అప్పటిదాకా ఓ రూపం లేదు. ధర్మం రూపం ధరించాలి అనే కోరిక కలిగింది. ఆ ధర్మము రూపాన్ని ధరించడం కోసం తహతహలాడుతూ ఉంది, బాగా ఎదురు చూసింది. ఈ పునర్వసు నక్షత్రం ఎప్పుడొస్తుంది, ఈ నవమి ఎప్పుడు కలిసి వస్తుంది, ఈ రెండూ కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక పుంభావమైనటువంటి ఒక రూపం, పుంసాం మోహన రూపాయ, పురుషులు కూడా చూసి మోహించేటటువంటి స్వరూపంగా నేను ప్రకాశించాలి అని ఆ ధర్మము పరమేశ్వరుణ్ణి పరమాత్మని వేడుకొని తాను యజ్ఞమును ఆచరించినటువంటి ఫలంగా యజ్ఞమునందు అన్ని ధర్మాలు విలసిల్లుతాయి,
అని చెప్పి వేదోఖిలో ధర్మమూలం అని చెప్తాం. వేదాలలో అన్ని ధర్మాలు ఉంటాయి. మరి ఆ వేదవేద్యుడైనటువంటి స్వామి రూపాన్ని ధరించి వేదములు అఖిల ధర్మాలని భూమి మీద ప్రసరింపజేయాలి అని నిర్ణయించుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన ఘట్టమునందు ఈ శ్రీరామనవమి అనేటటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కాలము లభించింది. ఆ కాలములో రామచంద్రమూర్తి జన్మించటము, రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే మిగతా ఏ గ్రంథాలు ఏ ఇతిహాసాలు మీరు ఏవి తీసుకున్నా ఒకే వ్యక్తి చుట్టూ పూర్తిగా కథ తిరుగుతూ వెళ్ళదు. ఒక్క రాముడి చుట్టే రామాయణం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా ఇంకా ఏ ఇతిహాసాలు కానీ ఇతరమైనటువంటి ఏ పురాణాలు కానీ ఏ గ్రంథాలు మీరు తీసుకున్నా ఏ కవిత్వాలు మీరు తీసుకున్నా ఇంత విస్తృతంగా కథానాయకుడు చుట్టే తిరుగుతూ ఉండేటటువంటి గ్రంథము మరొకటి లేదు. అంటే రాముడు ఏం చేసినా ధర్మమే కాబట్టి ఒక్క ధర్మాన్ని చూపించాలి అంటే పూర్తిగా ఆ ధర్మము ఘనీభవించినటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తేనే దానికి న్యాయం చేసినట్టు అవుతుంది అని వాల్మీకి మహర్షి పరిపూర్ణంగా రామచంద్రమూర్తి చుట్టూతానే ఈ కథని మొత్తము మనకి రాయటం జరిగింది. ఇది వసంత ఋతువులో వస్తుంది. అందుకనే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అన్నారు. ఆ కవిత అనేటటువంటి శాఖ మీద కూర్చున్నటువంటి వాల్మీకి అనేటటువంటి కోకిల రామా 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 నరిచింది. కూజంతం రామరామేతి ఏమిటయ్యా అది? మధురం మధురాక్షరం, మధురమైంది మధురాక్షరమైంది. ఏమిటో మాధుర్యం తెలుసా? అందులో మీకు మాధుర్యము మధురము అనే పేరు దానికి రావడానికి ముఖ్యమైన కారణము 2 అక్షరాలు ఉన్నాయి అందులో. మా ధు రా, మధురా, మధురం మధురాక్షరం అన్నారు కదా. మధు రా, రా మా అనే 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టే దాంట్లో మాధుర్యము మధురము అనే పదం రావడానికి మూలమైంది. ఎవడైతే ఈ రామా అనేటటువంటి 2 అక్షరాలు అనడో వాడి కోసం మధ్యలో ఒక అక్షరం పెట్టారండి, అదే థు అని. ఏరా ఇంత జీవితం ఇచ్చారు, రా మా అని 2 అక్షరాలను అనకపోతే థు ఎందుకురా నీ జీవితం, థు 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 అని తిట్టినట్టుగా మాధుర్యమునందు రామనామము తెలియనటువంటి వాడికి థూ శబ్దము తప్ప మాధుర్యము తెలిసే అవకాశం లేదు అని ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ వాల్మీకి అనేటటువంటి కోకిల మనందరికీ తెలియపరిచింది. ఈ కోకిల ఎప్పుడు అరుస్తుంది? వసంత ఋతువులో అరుస్తుంది. అది తెలుసు కాబట్టే రామచంద్రమూర్తి వసంత ఋతువులో ఈ నవమి నాడు ఉద్భవించటము అనేది జరిగింది. కారణం వాల్మీకి అనేటటువంటి కోకిల అరవాలయ్యా, అది అరవాల్సినటువంటి సమయము వసంత ఋతువే కాబట్టి ఈ కోకిలచే అరిపించాలి అని రామచంద్రమూర్తి చక్కగా నవమి నాడు, ఆ శుద్ధ నవమి నాడు ఆయన జన్మని తీసుకోవడము, అవతారాన్ని మొదలు పెట్టడము, అవతరించడము అనేది జరిగింది. కాబట్టి ఆ స్వామి యొక్క ఎంత మాహాత్మ్యం, రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. మరి ఏమిటండి, ప్రపంచమంతా ఎక్కడా కళ్యాణాలు చేయరు కదండి. పుట్టంగానే కళ్యాణం చేయటం ఏమిటి? ఎవడైనా పుట్టంగానే కళ్యాణం చేస్తాడా? ఈ తెలుగు వాళ్ళకి ఏమొచ్చిందండి రోగము, వీళ్ళు పుట్టంగానే కళ్యాణం చేస్తారు అంటే దానికి కూడా చక్కటి సమాధానాలు పెద్దలందరూ చెప్పున్నారు. మనం కళ్యాణం ఎందుకు చేస్తామో తెలుసా? రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు బాలకాండం అంతా పారాయణం చేస్తారు ఉత్తరాది వాళ్ళు. మనం బాలకాండం అంతా ఆచరణ చేస్తాం. రామచంద్రమూర్తి వివాహం ఎందులో అయింది? బాలకాండంలోనే కదా. కాబట్టి బాలకాండం అంతా మేము పారాయణం చేశామయ్యా, రామచంద్రమూర్తి పుట్టింది అని. అది కళ్యాణంతో సమాప్తి అవుతుంది. కాబట్టి ఆ బాలకాండం అంతా పారాయణం చేయడము అనేది ఒక సంప్రదాయం అయితే, రెండోది మా దగ్గర ఒక కథ ఉందయ్యా. భద్రాచల ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు సీతమ్మ నుంచి నిన్ను దూరం చేశామయ్యా. ఈ ప్రాంతమునందే రావణాసురుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు మా గోదావరి తీరానే. కాబట్టి గోదావరి తీరవాసులమైనటువంటి మేమందరము కూడా ఆ ఎడబాటుని భరించలేకపోయామయ్యా. నువ్వు పుట్టాము అనగానే సీతమ్మని తీసుకొని వచ్చి నీకు వివాహం చెయ్యాలి, మా వల్ల జరిగినటువంటి పొరపాటుని మేము దిద్దుకోవాలి అనే ఉద్దేశ్యంతో తెలుగునాట మనమందరము కూడా కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఎలాంటి రామచరిత్ర అండి, సామాన్యమైనటువంటి రామచరిత్ర.
రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ప్రతీదీ ఆయన ఎలా ఆచరించాడో చూడు. ఆయన ఏది ఆచరిస్తే నువ్వు అది ఆచరించు, అదే ధర్మం. ధర్మం అంటే మళ్ళీ పుస్తకాలు తీయక్కర్లా. ఓ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చేశాడు అదే చేస్తే దాన్ని ధర్మము అంటారు. ఎంత గొప్పవాడండి రామచంద్రుడు అంటే, పట్ట మహాభిషేక భౌభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్ పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడి గొప్పతనం ఏమిటయ్యా? రామా, రేపు నీకు పట్టం కడుతున్నావయ్యా, నువ్వు రేపు మొత్తం రాజ్యం అంతా నీదే, సర్వస్వము నీదే అన్నప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వాడట. మళ్ళీ కాసేపు కాంగానే పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడు, పట్టనేదేం లేదయ్యా, కట్టు బట్టలతోటి నువ్వు ఉన్నటువంటి బట్టలు కూడా తీసి నారబట్టలు కట్టుకొని నువ్వు వెళ్ళిపోవాలి వనాలకి అని చెప్పినప్పుడు కూడా ఒకటే నవ్వు నవ్వాడట. అంటే ఏదో వస్తుందని పొంగిపోవటము, ఏదో పోతుందని కుంగిపోవటము, ఇబ్బందుల్లో ఉండడం, క్షణక్షణానికి డిప్రెషన్లలోకి వెళ్ళిపోవటం, ఎక్కడ లేని ప్రెషరు బ్రెయిన్ మీద తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో నీతోటి ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఏ కాలం రాగానే వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి దీని అర్థము అంటే, మన శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి. ఈ సెల్స్ అన్నీ మనకు తెలియవు. ఇందులో చాలా సెల్స్ పుడుతున్నాయి, చాలా సెల్స్ ప్రతిరోజు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ పుట్టటము పోవటము అనేది నీ ఎరుకలో లేదు కాబట్టి నీ లోపల వయస్సు మారుతూ ఉంది, కానీ నువ్వు వయస్సు మారుతుందని గ్రహిస్తున్నావు, కానీ సెల్స్ పోతున్నాయని గ్రహించట్లేదు. ఈ ప్రపంచమునందు ఈ మరణము, ఈ ఉండడము, ఈ శాశ్వతత్వము ఇవేవీ శాశ్వతం కాదు. అది కేవలం కాలం నడిపించుకుంటూ వెళ్తుంది. నీ పని ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించటమే నీ పని. ఏది ధర్మమో దాన్ని ఆచరించు అని ఘంటాపదంగా తాను ఆచరించి పోయేటటువంటి దాన్ని, అంటే పోయినటువంటి దాన్ని ఎవడు పట్టించుకోడు, అలాగే వచ్చేదాన్ని ఎవడు పట్టించుకోడు. కాకపోతే మనందరి దురదృష్టం ఏమిటంటే ఇవాళ ప్రవచనాల్లో అందరూ కూడా రామాయణం చెప్తున్నారు, భారతం చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారు, మిగతా అన్ని విషయాలని చెబుతూ ఉన్నారు, కానీ ధర్మము అనేటటువంటిది చెప్పట్ల. రాముడి చుట్టూ తిప్పుతున్నారు, రాముని యందున్న ధర్మాన్ని చెప్పట్ల. కానీ వాల్మీకి వారు చెప్పింది ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ. అదే కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మము అనేటటువంటిది ఎప్పుడు గ్లాని కలిగితే అప్పుడు నేను వస్తా అని చెప్తూ ఉన్నారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అవతారము అనేది, అంటే అంతటి పరమాత్మ తక్కువ స్థాయికి ఎప్పుడు దిగుతాడయ్యా అంటే ధర్మానికి గ్లాని కలిగితే. కాబట్టి రాముడి కన్నా కృష్ణుడి కన్నా ధర్మము అనేటటువంటిది ప్రధానము. ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, నీ వివాహ వ్యవస్థలో ధర్మం ఎలా ఉండాలి, నీ బ్రహ్మచర్యమునందు ధర్మం ఎలా ఉండాలి, లేదు నీ వానప్రస్థమునందు ధర్మం ఎలా ఉండాలి, సన్యాసాశ్రమమునందు ధర్మం ఎలా ఉండాలి అని ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి మోక్షం వస్తుంది అనే విషయాన్ని తెలియపరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాంటి రాముడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది మనకి. అంతటి మహత్తరమైనటువంటి రామచరిత్ర చాలా గొప్పది. రామచంద్రమూర్తిది ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరస సామదాన భేదదండ చతురుడతడు. ఎక్కడ సామంగా ఉండాలి, ఎక్కడ దానము అనేది ఇవ్వాలి, ఎక్కడ భేదాన్ని చూపించాలి, ఎక్కడ దండాన్ని వాడాలి. మొట్టమొదట సామంగా అంగదుణ్ణి పంపించాడు, విషయం చెప్పాడు. ఆంజనేయ స్వామి పూర్వమే చెప్పొచ్చాడు, వినలా. దానం, అరే ఒకవేళ గనక ఆ సీతమ్మని నాకు ఇస్తే నా అయోధ్య వాడికి ఇచ్చేస్తానని చెప్పు అన్నాడు. దానికి అర్థం కాలేదు. మూడో సందేశం పంపించాడు, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. అప్పటికీ లొంగలేదు రావణాసురుడు. అప్పుడు వాడింట్లోనే ఉన్నటువంటి విభీషణుడిని తీసుకొచ్చి పట్టాభిషక్తుడిని చూపించి, భేదం అర్థమైందా, నేను తలుచుకుంటే నీ ఇంట్లో వాడినే ఇక్కడ నీ కళ్ళ ముందు రాజుని చేశాను, వీడికి పట్టాభిషేకం చేశావంటే నువ్వు చచ్చినట్టు గుర్తు అని భేదాన్ని చూపించాడు. అలాగే
వాడు అప్పటికీ వినకపోతే దండాయుధము అనేటటువంటిది తీసుకున్నాడు, వాణ్ణి దండించాడు, రావణుణ్ణి వధించాడు రామచంద్రమూర్తి. కాబట్టి సరస సామదాన భేదదండ చతురుడాయన, ఎక్కడ ఏం వాడాలో తెలియాలి. ఇలా జీవితాన్ని రామమయంగా చేసుకొని రామచంద్రమూర్తి యొక్క ప్రతిపనిని ఆదర్శంగా కనుక మనం తీసుకుంటే ఈ జీవితం నుంచి తరించినటువంటి వాళ్ళమవుతాం. ఎప్పుడూ తమో గుణాన్ని చంపేయి, రజోగుణాన్ని సంస్కరించుకో, అలాగే సత్వగుణాన్ని వరించు అని చెప్తున్నారు. రాముడు చేసిందదే బాలకాండలో. ఏం చేశాడండి? తమోగుణంతో కూడినటువంటి తాటకని వధించాడు, రజోగుణంతో నిండి ఉన్నటువంటి అహల్యని సంస్కరించాడు. అదేవిధంగా శుద్ధ సత్వస్వరూపమై ప్రకృతిమయమై ఆ ఏ భూమాత, ఏ సీతాదేవి భూజాత ఆ సకుల సద్గుణోపేత ఉందో ఆవిడ్ని సత్వగుణాన్ని వరించాడు. తమస్సుని చంపు, రజస్సుని సంస్కరించు, సత్వాన్ని స్వీకరించు అని రామయ్య మనకిచ్చినటువంటి సందేశం అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈ శ్రీరామనవమి రామచంద్రమూర్తి చూపించినటువంటి దారిని మనమందరము హృదయంలో పెట్టుకొని తరించాలి, అటు ప్రయాణం చెయ్యాలి అని కోరుకుంటూ ప్రజ్ఞా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. నీకన్న దయాళువులే లోకమ్మున లేరటంచులో నెరిగితి, ఓ శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. శ్రీరామనవమి అంటే ఏదో రామచంద్రమూర్తి ఆయన ఉద్భవించినటువంటి రోజు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ధర్మము అనేదానికి అప్పటిదాకా ఓ రూపం లేదు. ధర్మం రూపం ధరించాలి అనే కోరిక కలిగింది. ఆ ధర్మము రూపాన్ని ధరించడం కోసం తహతహలాడుతూ ఉంది, బాగా ఎదురు చూసింది. ఈ పునర్వసు నక్షత్రం ఎప్పుడొస్తుంది, ఈ నవమి ఎప్పుడు కలిసి వస్తుంది, ఈ రెండూ కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక పుంభావమైనటువంటి ఒక రూపం, పుంసాం మోహన రూపాయ, పురుషులు కూడా చూసి మోహించేటటువంటి స్వరూపంగా నేను ప్రకాశించాలి అని ఆ ధర్మము పరమేశ్వరుణ్ణి పరమాత్మని వేడుకొని తాను యజ్ఞమును ఆచరించినటువంటి ఫలంగా యజ్ఞమునందు అన్ని ధర్మాలు విలసిల్లుతాయి అని చెప్పి వేదోఖిలో ధర్మమూలం అని చెప్తాం. వేదాలలో అన్ని ధర్మాలు ఉంటాయి. మరి ఆ వేదవేద్యుడైనటువంటి స్వామి రూపాన్ని ధరించి వేదములు అఖిల ధర్మాలని భూమి మీద ప్రసరింపజేయాలి అని నిర్ణయించుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన ఘట్టమునందు ఈ శ్రీరామనవమి అనేటటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కాలము లభించింది. ఆ కాలములో రామచంద్రమూర్తి జన్మించటము, రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే మిగతా ఏ గ్రంథాలు, ఏ ఇతిహాసాలు మీరు ఏవి తీసుకున్నా ఒకే వ్యక్తి చుట్టూ పూర్తిగా కథ తిరుగుతూ వెళ్ళదు. ఒక్క రాముడి చుట్టే రామాయణం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా ఇంకా ఏ ఇతిహాసాలు కానీ ఇతరమైనటువంటి ఏ పురాణాలు కానీ ఏ గ్రంథాలు మీరు తీసుకున్నా, ఏ కవిత్వాలు మీరు తీసుకున్నా ఇంత విస్తృతంగా కథానాయకుడి చుట్టే తిరుగుతూ ఉండేటటువంటి గ్రంథము మరొకటి లేదు. అంటే రాముడు ఏం చేసినా ధర్మమే కాబట్టి ఒక్క ధర్మాన్ని చూపించాలి అంటే పూర్తిగా ఆ ధర్మము ఘనీభవించినటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తేనే దానికి న్యాయం చేసినట్టు అవుతుంది అని వాల్మీకి మహర్షి పరిపూర్ణంగా రామచంద్రమూర్తి చుట్టూతానే ఈ కథని మొత్తము మనకి రాయటం జరిగింది. ఇది వసంత ఋతువులో వస్తుంది. అందుకనే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అన్నారు.
ఆ కవిత అనేటటువంటి శాఖ మీద కూర్చున్నటువంటి వాల్మీకి అనేటటువంటి కోకిల రామా 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 నరిచింది కూజంతం రామరామేతి. ఏమిటయ్యా అది? మధురం మధురాక్షరం, మధురమైంది, మధురాక్షరమైంది. ఏమిటో మాధుర్యం తెలుసా? అందులో మీకు మాధుర్యము మధురము అనే పేరు దానికి రావడానికి ముఖ్యమైన కారణము 2 అక్షరాలు ఉన్నాయి అందులో. మా ధు రా, మధురా, మధురం మధురాక్షరం అన్నారు కదా. మధురా, రా మా అనే 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టే దాంట్లో మాధుర్యము మధురము అనే పదం రావడానికి మూలమైంది. ఎవడైతే ఈ రామా అనేటటువంటి 2 అక్షరాలు అనడో వాడి కోసం మధ్యలో ఒక అక్షరం పెట్టారండి, అదే థు అని. ఏరా ఇంత జీవితం ఇచ్చారు, రా మా అని 2 అక్షరాలు నువ్వు అనకపోతే థు ఎందుకురా నీ జీవితం, థు 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 అని తిట్టినట్టుగా మాధుర్యమునందు రామనామము తెలియనటువంటి వాడికి థూ శబ్దము తప్ప మాధుర్యము తెలిసే అవకాశం లేదు అని ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ వాల్మీకి అనేటటువంటి కోకిల మనందరికీ తెలియపరిచింది. ఈ కోకిల ఎప్పుడు అరుస్తుంది? వసంత ఋతువులో అరుస్తుంది. అది తెలుసు కాబట్టే రామచంద్రమూర్తి వసంత ఋతువులో ఈ నవమి నాడు ఉద్భవించటము అనేది జరిగింది. కారణం వాల్మీకి అనేటటువంటి కోకిల అరవాలయ్యా, అది అరవాల్సినటువంటి సమయము వసంత ఋతువే కాబట్టి ఈ కోకిలచే అరిపించాలి అని రామచంద్రమూర్తి చక్కగా నవమి నాడు, ఆ శుద్ధ నవమి నాడు ఆయన జన్మని తీసుకోవడము, అవతారాన్ని మొదలు పెట్టడము, అవతరించడము అనేది జరిగింది. కాబట్టి ఆ స్వామి యొక్క ఎంత మాహాత్మ్యం, రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. మరి ఏమిటండి, ప్రపంచమంతా ఎక్కడా కళ్యాణాలు చేయరు కదండి, పుట్టంగానే కళ్యాణం చేయటం ఏమిటి? ఎవడైనా పుట్టంగానే కళ్యాణం చేస్తాడా? ఈ తెలుగు వాళ్ళకి ఏమొచ్చిందండి రోగము, వీళ్ళు పుట్టంగానే కళ్యాణం చేస్తారు అంటే దానికి కూడా చక్కటి సమాధానాలు పెద్దలందరూ చెప్పున్నారు. మనం కళ్యాణం ఎందుకు చేస్తామో తెలుసా? రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు బాలకాండం అంతా పారాయణం చేస్తారు ఉత్తరాది వాళ్ళు. మనం బాలకాండం అంతా ఆచరణ చేస్తాం. రామచంద్రమూర్తి వివాహం ఎందులో అయింది? బాలకాండంలోనే కదా. కాబట్టి బాలకాండం అంతా మేము పారాయణం చేశామయ్యా, రామచంద్రమూర్తి పుట్టింది అని. అది కళ్యాణంతో సమాప్తి అవుతుంది. కాబట్టి ఆ బాలకాండం అంతా పారాయణం చేయడము అనేది ఒక సంప్రదాయం అయితే, రెండోది మా దగ్గర ఒక కథ ఉందయ్యా. భద్రాచల ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు సీతమ్మ నుంచి నిన్ను దూరం చేశామయ్యా. ఈ ప్రాంతమునందే రావణాసురుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు మా గోదావరి తీరానే. కాబట్టి గోదావరి తీరవాసులమైనటువంటి మేమందరము కూడా ఆ ఎడబాటుని భరించలేకపోయామయ్యా. నువ్వు పుట్టాము అనగానే సీతమ్మని తీసుకొని వచ్చి నీకు వివాహం చెయ్యాలి, మా వల్ల జరిగినటువంటి పొరపాటుని మేము దిద్దుకోవాలి అనే ఉద్దేశ్యంతో తెలుగునాట మనమందరము కూడా కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఎలాంటి రామచరిత్ర అండి, సామాన్యమైనటువంటి రామచరిత్ర. రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ప్రతీదీ ఆయన ఎలా ఆచరించాడో చూడు. ఆయన ఏది ఆచరిస్తే నువ్వు అది ఆచరించు, అదే ధర్మం. ధర్మం అంటే మళ్ళీ పుస్తకాలు తీయక్కర్లా. ఓ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చేశాడు అదే చేస్తే దాన్ని ధర్మము అంటారు. ఎంత గొప్పవాడండి రామచంద్రుడు అంటే. పట్ట మహాభిషేక భౌభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్ పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడి గొప్పతనం ఏమిటయ్యా? రామా, రేపు నీకు పట్టం కడుతున్నావయ్యా, నువ్వు రేపు మొత్తం రాజ్యం అంతా నీదే, సర్వస్వము నీదే అన్నప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వాడట. మళ్ళీ కాసేపు కాంగానే పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడు పట్టం లేదేం లేదయ్యా, కట్టుబట్టలతోటి నువ్వు ఉన్నటువంటి బట్టలు కూడా తీసి నారబట్టలు కట్టుకొని నువ్వు వెళ్ళిపోవాలి వనాలకి అని చెప్పినప్పుడు కూడా ఒకటే నవ్వు నవ్వాడట. అంటే ఏదో వస్తుందని పొంగిపోవటము, ఏదో పోతుందని కుంగిపోవటము, ఇబ్బందుల్లో ఉండడం, క్షణక్షణానికి డిప్రెషన్లలోకి వెళ్ళిపోవటం, ఎక్కడ లేని ప్రెషరు బ్రెయిన్ మీద తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో నీతోటి ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఏ కాలం రాగానే వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి దీని అర్థము అంటే, మన శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి.
ఈ సెల్స్ అన్నీ మనకు తెలియవు. ఇందులో చాలా సెల్స్ పుడుతున్నాయి, చాలా సెల్స్ ప్రతిరోజు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ పుట్టటము పోవటము అనేది నీ ఎరుకలో లేదు కాబట్టి నీ లోపల వయస్సు మారుతూ ఉంది, కానీ నువ్వు వయస్సు మారుతుందని గ్రహిస్తున్నావు కానీ సెల్స్ పోతున్నాయని గ్రహించట్లేదు. ఈ ప్రపంచమునందు ఈ మరణము, ఈ ఉండడము, ఈ శాశ్వతత్వము ఇవేవీ శాశ్వతం కాదు. అది కేవలం కాలం నడిపించుకుంటూ వెళ్తుంది. నీ పని ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించటమే నీ పని. ఏది ధర్మమో దాన్ని ఆచరించు అని ఘంటాపదంగా తాను ఆచరించి పోయేటటువంటి దాన్ని, అంటే పోయినటువంటి దాన్ని ఎవడు పట్టించుకోడు, అలాగే వచ్చేదాన్ని ఎవడు పట్టించుకోడు. కాకపోతే మనందరి దురదృష్టం ఏమిటంటే ఇవాళ ప్రవచనాల్లో అందరూ కూడా రామాయణం చెప్తున్నారు, భారతం చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారు, మిగతా అన్ని విషయాలని చెబుతూ ఉన్నారు, కానీ ధర్మము అనేటటువంటిది చెప్పట్ల. రాముడి చుట్టూ తిప్పుతున్నారు, రాముని యందున్న ధర్మాన్ని చెప్పట్ల. కానీ వాల్మీకి వారు చెప్పింది ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ. అదే కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మము అనేటటువంటిది ఎప్పుడు గ్లాని కలిగితే అప్పుడు నేను వస్తా అని చెప్తూ ఉన్నారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అవతారము అనేది, అంటే అంతటి పరమాత్మ తక్కువ స్థాయికి ఎప్పుడు దిగుతాడయ్యా అంటే ధర్మానికి గ్లాని కలిగితే. కాబట్టి రాముడి కన్నా కృష్ణుడి కన్నా ధర్మము అనేటటువంటిది ప్రధానము. ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, నీ వివాహ వ్యవస్థలో ధర్మం ఎలా ఉండాలి, నీ బ్రహ్మచర్యమునందు ధర్మం ఎలా ఉండాలి, లేదు నీ వానప్రస్థమునందు ధర్మం ఎలా ఉండాలి, సన్యాసాశ్రమమునందు ధర్మం ఎలా ఉండాలి అని ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి మోక్షం వస్తుంది అనే విషయాన్ని తెలియపరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాంటి రాముడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది మనకి. అంతటి మహత్తరమైనటువంటి రామచరిత్ర చాలా గొప్పది. రామచంద్రమూర్తిది ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరస సామదాన భేదదండ చతురుడతడు. ఎక్కడ సామంగా ఉండాలి, ఎక్కడ దానము అనేది ఇవ్వాలి, ఎక్కడ భేదాన్ని చూపించాలి, ఎక్కడ దండాన్ని వాడాలి. మొట్టమొదట సామంగా అంగదుణ్ణి పంపించాడు, విషయం చెప్పాడు. ఆంజనేయ స్వామి పూర్వమే చెప్పొచ్చాడు, వినలా. దానం, అరే ఒకవేళ గనక ఆ సీతమ్మని నాకు ఇస్తే నా అయోధ్య వాడికి ఇచ్చేస్తానని చెప్పు అన్నాడు. దానికి అర్థం కాలేదు. మూడో సందేశం పంపించాడు, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. అప్పటికీ లొంగలేదు రావణాసురుడు. అప్పుడు వాడింట్లోనే ఉన్నటువంటి విభీషణుడిని తీసుకొచ్చి పట్టాభిషక్తుడిని చూపించి, భేదం అర్థమైందా, నేను తలుచుకుంటే నీ ఇంట్లో వాడినే ఇక్కడ నీ కళ్ళ ముందు రాజుని చేశాను, వీడికి పట్టాభిషేకం చేశావంటే నువ్వు చచ్చినట్టు గుర్తు అని భేదాన్ని చూపించాడు. అలాగే వాడు అప్పటికీ వినకపోతే దండాయుధము అనేటటువంటిది తీసుకున్నాడు, వాణ్ణి దండించాడు, రావణుణ్ణి వధించాడు రామచంద్రమూర్తి. కాబట్టి సరస సామదాన భేదదండ చతురుడాయన. ఎక్కడ ఏం వాడాలో తెలియాలి. ఇలా జీవితాన్ని రామమయంగా చేసుకొని రామచంద్రమూర్తి యొక్క ప్రతి పనిని ఆదర్శంగా కనుక మనం తీసుకుంటే ఈ జీవితం నుంచి తరించినటువంటి వాళ్ళమవుతాం. ఎప్పుడూ తమో గుణాన్ని చంపేయి, రజోగుణాన్ని సంస్కరించుకో, అలాగే సత్వగుణాన్ని వరించు అని చెప్తున్నారు. రాముడు చేసిందదే బాలకాండలో. ఏం చేశాడండి? తమోగుణంతో కూడినటువంటి తాటకని వధించాడు, రజోగుణంతో నిండి ఉన్నటువంటి అహల్యని సంస్కరించాడు. అదేవిధంగా శుద్ధ సత్వస్వరూపమై ప్రకృతిమయమై ఆ ఏ భూమాత, ఏ సీతాదేవి భూజాత ఆ సకల సద్గుణోపేత ఉందో ఆవిడ్ని సత్వగుణాన్ని వరించాడు. తమస్సుని చంపు, రజస్సుని సంస్కరించు, సత్వాన్ని స్వీకరించు అని రామయ్య మనకిచ్చినటువంటి సందేశం అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈ శ్రీరామనవమి రామచంద్రమూర్తి చూపించినటువంటి దారిని మనమందరము హృదయంలో పెట్టుకొని తరించాలి, అటు ప్రయాణం చెయ్యాలి అని కోరుకుంటూ ప్రజ్ఞా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ
ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. నీకన్న దయాళువులే లోకమ్మున లేరటంచులో నెరిగితి ఓ శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. శ్రీరామనవమి అంటే ఏదో రామచంద్రమూర్తి ఆయన ఉద్భవించినటువంటి రోజు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ధర్మము అనే దానికి అప్పటిదాకా ఓ రూపం లేదు. ధర్మం రూపం ధరించాలి అనే కోరిక కలిగింది. ఆ ధర్మము రూపాన్ని ధరించడం కోసం తహతహలాడుతూ ఉంది. బాగా ఎదురు చూసింది. ఈ పునర్వసు నక్షత్రం ఎప్పుడొస్తుంది, ఈ నవమి ఎప్పుడు కలిసి వస్తుంది, ఈ రెండూ కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక పుంభావమైనటువంటి ఒక రూపం పుంసాం మోహన రూపాయ, పురుషులు కూడా చూసి మోహించేటటువంటి స్వరూపంగా నేను ప్రకాశించాలి అని ఆ ధర్మము పరమేశ్వరుణ్ణి పరమాత్మని వేడుకొని తాను యజ్ఞమును ఆచరించినటువంటి ఫలంగా యజ్ఞమునందు అన్ని ధర్మాలు విలసిల్లుతాయి అని చెప్పి వేదోఖిలో ధర్మమూలం అని చెప్తాం. వేదాలలో అన్ని ధర్మాలు ఉంటాయి. మరి ఆ వేదవేద్యుడైనటువంటి స్వామి రూపాన్ని ధరించి వేదములు అఖిల ధర్మాలని భూమి మీద ప్రసరింపజేయాలి అని నిర్ణయించుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన ఘట్టమునందు ఈ శ్రీరామనవమి అనేటటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కాలము లభించింది. ఆ కాలములో రామచంద్రమూర్తి జన్మించటము, రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే మిగతా ఏ గ్రంథాలు ఏ ఇతిహాసాలు మీరు ఏవి తీసుకున్నా ఒకే వ్యక్తి చుట్టూ పూర్తిగా కథ తిరుగుతూ వెళ్ళదు. ఒక్క రాముడి చుట్టే రామాయణం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా ఇంకా ఏ ఇతిహాసాలు కానీ ఇతరమైనటువంటి ఏ పురాణాలు కానీ ఏ గ్రంథాలు మీరు తీసుకున్నా ఏ కవిత్వాలు మీరు తీసుకున్నా ఇంత విస్తృతంగా కథానాయకుడు చుట్టే తిరుగుతూ ఉండేటటువంటి గ్రంథము మరొకటి లేదు. అంటే రాముడు ఏం చేసినా ధర్మమే కాబట్టి ఒక్క ధర్మాన్ని చూపించాలి అంటే పూర్తిగా ఆ ధర్మము ఘనీభవించినటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తేనే దానికి న్యాయం చేసినట్టు అవుతుంది అని వాల్మీకి మహర్షి పరిపూర్ణంగా రామచంద్రమూర్తి చుట్టూతానే ఈ కథని మొత్తము మనకి రాయటం జరిగింది. ఇది వసంత ఋతువులో వస్తుంది. అందుకనే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అన్నారు. ఆ కవిత అనేటటువంటి శాఖ మీద కూర్చున్నటువంటి వాల్మీకి అనేటటువంటి కోకిల రామా 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 నరిచింది. కూజంతం రామరామేతి ఏమిటయ్యా అది? మధురం మధురాక్షరం, మధురమైంది మధురాక్షరమైంది. ఏమిటో మాధుర్యం తెలుసా? అందులో మీకు మాధుర్యము మధురము అనే పేరు దానికి రావడానికి ముఖ్యమైన కారణము రెండు అక్షరాలు ఉన్నాయి అందులో. మా థు రా, మధురా, మధురం మధురాక్షరం అన్నారు కదా. మా థు రా, రా మా అనే రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టే దాంట్లో మాధుర్యము మధురము అనే పదం రావడానికి మూలమైంది. ఎవడైతే ఈ రామా అనేటటువంటి రెండు అక్షరాలు అనడో వాడి కోసం మధ్యలో ఒక అక్షరం పెట్టారండి, అదే థు అని. ఏరా ఇంత జీవితం ఇచ్చారు, రా మా అని రెండు అక్షరాలు నువ్వు అనకపోతే థు ఎందుకురా నీ జీవితం, థు 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 అని తిట్టినట్టుగా మాధుర్యమునందు రామనామము తెలియనటువంటి వాడికి థూ శబ్దము తప్ప మాధుర్యము తెలిసే అవకాశం లేదు అని ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ వాల్మీకి అనేటటువంటి కోకిల మనందరికీ తెలియపరిచింది. ఈ కోకిల ఎప్పుడు అరుస్తుంది? వసంత ఋతువులో అరుస్తుంది. అది తెలుసు కాబట్టే రామచంద్రమూర్తి వసంత ఋతువులో ఈ నవమి నాడు ఉద్భవించటము అనేది జరిగింది. కారణం వాల్మీకి అనేటటువంటి కోకిల అరవాలయ్యా, అది అరవాల్సినటువంటి సమయము వసంత ఋతువే కాబట్టి ఈ కోకిలచే అరిపించాలి అని రామచంద్రమూర్తి చక్కగా నవమి నాడు, ఆ శుద్ధ నవమి నాడు ఆయన జన్మని తీసుకోవడము, అవతారాన్ని మొదలుపెట్టడము, అవతరించడము అనేది జరిగింది. కాబట్టి ఆ స్వామి యొక్క
ఎంత మాహాత్మ్యం రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. మరి ఏమిటండి, ప్రపంచమంతా ఎక్కడా కళ్యాణాలు చేయరు కదండి, పుట్టంగానే కళ్యాణం చేయటం ఏమిటి? ఎవడైనా పుట్టంగానే కళ్యాణం చేస్తాడా? ఈ తెలుగు వాళ్ళకి ఏమొచ్చిందండి రోగము, వీళ్ళు పుట్టంగానే కళ్యాణం చేస్తారు అంటే దానికి కూడా చక్కటి సమాధానాలు పెద్దలందరూ చెప్పున్నారు. మనం కళ్యాణం ఎందుకు చేస్తామో తెలుసా? రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు బాలకాండం అంతా పారాయణం చేస్తారు ఉత్తరాది వాళ్ళు. మనం బాలకాండం అంతా ఆచరణ చేస్తాం. రామచంద్రమూర్తి వివాహం ఎందులో అయింది? బాలకాండంలోనే కదా. కాబట్టి బాలకాండం అంతా మేము పారాయణం చేశామయ్యా, రామచంద్రమూర్తి పుట్టింది అని. అది కళ్యాణంతో సమాప్తి అవుతుంది. కాబట్టి ఆ బాలకాండం అంతా పారాయణం చేసి చేయడము అనేది ఒక సంప్రదాయం అయితే, రెండోది మా దగ్గర ఒక కథ ఉందయ్యా. భద్రాచల ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు సీతమ్మ నుంచి నిన్ను దూరం చేశామయ్యా. ఈ ప్రాంతమునందే రావణాసురుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు మా గోదావరి తీరానే. కాబట్టి గోదావరి తీరవాసులమైనటువంటి మేమందరము కూడా ఆ ఎడబాటుని భరించలేకపోయామయ్యా. నువ్వు పుట్టావు అనగానే సీతమ్మని తీసుకొని వచ్చి నీకు వివాహం చెయ్యాలి, మా వల్ల జరిగినటువంటి పొరపాటుని మేము దిద్దుకోవాలి అనే ఉద్దేశ్యంతో తెలుగునాట మనమందరము కూడా కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఎలాంటి రామచరిత్ర అండి, సామాన్యమైనటువంటి రామచరిత్ర. రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ప్రతీదీ ఆయన ఎలా ఆచరించాడో చూడు. ఆయన ఏది ఆచరిస్తే నువ్వు అది ఆచరించు, అదే ధర్మం. ధర్మం అంటే మళ్ళీ పుస్తకాలు తీయక్కర్లా. ఓ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చేశాడు అదే చేస్తే దాన్ని ధర్మము అంటారు. ఎంత గొప్పవాడండి రామచంద్రుడు అంటే, పట్ట మహాభిషేక భౌభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్ పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడి గొప్పతనం ఏమిటయ్యా? రామా, రేపు నీకు పట్టం కడుతున్నావయ్యా, నువ్వు రేపు మొత్తం రాజ్యం అంతా నీదే, సర్వస్వము నీదే అన్నప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వాడట. మళ్ళీ కాసేపు కాంగానే పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడు, పట్టం లేదేం లేదయ్యా, కట్టుబట్టలతోటి నువ్వు ఉన్నటువంటి బట్టలు కూడా తీసి నారబట్టలు కట్టుకొని నువ్వు వెళ్ళిపోవాలి వనాలకి అని చెప్పినప్పుడు కూడా ఒకటే నవ్వు నవ్వాడట. అంటే ఏదో వస్తుందని పొంగిపోవటము, ఏదో పోతుందని కుంగిపోవటము, ఇబ్బందుల్లో ఉండడం, క్షణక్షణానికి డిప్రెషన్లలోకి వెళ్ళిపోవటం, ఎక్కడ లేని ప్రెషరు బ్రెయిన్ మీద తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో నీతోటి ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఏ కాలం రాగానే వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి దీని అర్థము అంటే, మన శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి. ఈ సెల్స్ అన్నీ మనకు తెలియవు. ఇందులో చాలా సెల్స్ పుడుతున్నాయి, చాలా సెల్స్ ప్రతిరోజు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ పుట్టటము పోవటము అనేది నీ ఎరుకలో లేదు కాబట్టి నీ లోపల వయస్సు మారుతూ ఉంది. కానీ నువ్వు వయస్సు మారుతుందని గ్రహిస్తున్నావు, కానీ సెల్స్ పోతున్నాయని గ్రహించట్లేదు. ఈ ప్రపంచమునందు ఈ మరణము, ఈ ఉండడము, ఈ శాశ్వతత్వము ఇవేవీ శాశ్వతం కాదు. అది కేవలం కాలం నడిపించుకుంటూ వెళ్తుంది. నీ పని ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించటమే నీ పని. ఏది ధర్మమో దాన్ని ఆచరించు అని ఘంటాపదంగా తాను ఆచరించి పోయేటటువంటి దాన్ని, అంటే పోయినటువంటి దాన్ని ఎవడు పట్టించుకోడు, అలాగే వచ్చేదాన్ని ఎవడు పట్టించుకోడు. కాకపోతే మనందరి దురదృష్టం ఏమిటంటే ఇవాళ ప్రవచనాల్లో అందరూ కూడా రామాయణం చెప్తున్నారు, భారతం చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారు, మిగతా అన్ని విషయాలని చెబుతూ ఉన్నారు. కానీ ధర్మము అనేటటువంటిది చెప్పట్ల. రాముడి చుట్టూ తిప్పుతున్నారు, రాముని యందున్న ధర్మాన్ని చెప్పట్ల. కానీ వాల్మీకి వారు చెప్పింది ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ. అదే కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మము అనేటటువంటిది ఎప్పుడు గ్లాని కలిగితే అప్పుడు నేను వస్తా అని చెప్తూ ఉన్నారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అవతారము అనేది. అంటే అంతటి పరమాత్మ తక్కువ స్థాయికి ఎప్పుడు దిగుతాడయ్యా అంటే ధర్మానికి గ్లాని కలిగితే. కాబట్టి రాముడి కన్నా, కృష్ణుడి కన్నా
ధర్మము అనేటటువంటిది ప్రధానము. ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, నీ వివాహ వ్యవస్థలో ధర్మం ఎలా ఉండాలి, నీ బ్రహ్మచర్యమునందు ధర్మం ఎలా ఉండాలి, లేదు నీ వానప్రస్థమునందు ధర్మం ఎలా ఉండాలి, సన్యాసాశ్రమమునందు ధర్మం ఎలా ఉండాలి అని ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి మోక్షం వస్తుంది అనే విషయాన్ని తెలియపరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాంటి రాముడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది మనకి. అంతటి మహత్తరమైనటువంటి రామచరిత్ర చాలా గొప్పది. రామచంద్రమూర్తిది ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరస సామదాన భేదదండ చతురుడతడు. ఎక్కడ సామంగా ఉండాలి, ఎక్కడ దానము అనేది ఇవ్వాలి, ఎక్కడ భేదాన్ని చూపించాలి, ఎక్కడ దండాన్ని వాడాలి. మొట్టమొదట సామంగా అంగదుణ్ణి పంపించాడు, విషయం చెప్పాడు. ఆంజనేయ స్వామి పూర్వమే చెప్పొచ్చాడు, వినలా. దానం, అరే ఒకవేళ గనక ఆ సీతమ్మని నాకు ఇస్తే నా అయోధ్య వాడికి ఇచ్చేస్తానని చెప్పు అన్నాడు. దానికి అర్థం కాలేదు. మూడో సందేశం పంపించాడు, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. అప్పటికీ లొంగలేదు రావణాసురుడు. అప్పుడు వాడింట్లోనే ఉన్నటువంటి విభీషణుడిని తీసుకొచ్చి పట్టాభిషక్తుడిని చూపించి, భేదం అర్థమైందా, నేను తలుచుకుంటే నీ ఇంట్లో వాడినే ఇక్కడ నీ కళ్ళ ముందు రాజుని చేశాను, వీడికి పట్టాభిషేకం చేశావంటే నువ్వు చచ్చినట్టు గుర్తు అని భేదాన్ని చూపించాడు. అలాగే వాడు అప్పటికీ వినకపోతే దండాయుధము అనేటటువంటిది తీసుకున్నాడు, వాణ్ణి దండించాడు, రావణుణ్ణి వధించాడు రామచంద్రమూర్తి. కాబట్టి సరస సామదాన భేదదండ చతురుడాయన. ఎక్కడ ఏం వాడాలో తెలియాలి. ఇలా జీవితాన్ని రామమయంగా చేసుకొని రామచంద్రమూర్తి యొక్క ప్రతి పనిని ఆదర్శంగా కనుక మనం తీసుకుంటే ఈ జీవితం నుంచి తరించినటువంటి వాళ్ళమవుతాం. ఎప్పుడూ తమోగుణాన్ని చంపేయి, రజోగుణాన్ని సంస్కరించుకో, అలాగే సత్వగుణాన్ని వరించు అని చెప్తున్నారు. రాముడు చేసిందదే బాలకాండలో. ఏం చేశాడండి? తమోగుణంతో కూడినటువంటి తాటకని వధించాడు, రజోగుణంతో నిండి ఉన్నటువంటి అహల్యని సంస్కరించాడు. అదేవిధంగా శుద్ధ సత్వస్వరూపమై ప్రకృతిమయమై ఆ ఏ భూమాత, ఏ సీతాదేవి భూజాత ఆ సకల సద్గుణోపేత ఉందో ఆవిడ్ని సత్వగుణాన్ని వరించాడు. తమస్సుని చంపు, రజస్సుని సంస్కరించు, సత్వాన్ని స్వీకరించు అని రామయ్య మనకిచ్చినటువంటి సందేశం అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈ శ్రీరామనవమి రామచంద్రమూర్తి చూపించినటువంటి దారిని మనమందరము హృదయంలో పెట్టుకొని తరించాలి, అటు ప్రయాణం చెయ్యాలి అని కోరుకుంటూ ప్రజ్ఞా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. నీకన్న దయాళువులే లోకమ్మున లేరటంచులో నెరిగితి, ఓ శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. శ్రీరామనవమి అంటే ఏదో రామచంద్రమూర్తి ఆయన ఉద్భవించినటువంటి రోజు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, ధర్మము అనేదానికి అప్పటిదాకా ఓ రూపం లేదు. ధర్మం రూపం ధరించాలి అనే కోరిక కలిగింది. ఆ ధర్మము రూపాన్ని ధరించడం కోసం తహతహలాడుతూ ఉంది, బాగా ఎదురు చూసింది. ఈ పునర్వసు నక్షత్రం ఎప్పుడొస్తుంది, ఈ నవమి ఎప్పుడు కలిసి వస్తుంది, ఈ రెండూ కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక పుంభావమైనటువంటి ఒక రూపం, పుంసాం మోహన రూపాయ, పురుషులు కూడా చూసి మోహించేటటువంటి స్వరూపంగా నేను ప్రకాశించాలి అని ఆ ధర్మము పరమేశ్వరుణ్ణి, పరమాత్మని వేడుకొని తాను యజ్ఞమును ఆచరించినటువంటి ఫలంగా యజ్ఞమునందు అన్ని ధర్మాలు విలసిల్లుతాయి అని చెప్పి వేదోఖిలో ధర్మమూలమని చెప్తాం. వేదాలలో అన్ని ధర్మాలు ఉంటాయి. మరి ఆ వేదవేద్యుడైనటువంటి స్వామి రూపాన్ని ధరించి వేదములు అఖిల ధర్మాలని
భూమి మీద ప్రసరింపజేయాలి అని నిర్ణయించుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన ఘట్టమునందు ఈ శ్రీరామనవమి అనేటటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కాలము లభించింది. ఆ కాలములో రామచంద్రమూర్తి జన్మించటము, రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే మిగతా ఏ గ్రంథాలు ఏ ఇతిహాసాలు మీరు ఏవి తీసుకున్నా ఒకే వ్యక్తి చుట్టూ పూర్తిగా కథ తిరుగుతూ వెళ్ళదు. ఒక్క రాముడి చుట్టే రామాయణం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా ఇంకా ఏ ఇతిహాసాలు కానీ ఇతరమైనటువంటి ఏ పురాణాలు కానీ ఏ గ్రంథాలు మీరు తీసుకున్నా ఏ కవిత్వాలు మీరు తీసుకున్నా ఇంత విస్తృతంగా కథానాయకుడు చుట్టే తిరుగుతూ ఉండేటటువంటి గ్రంథము మరొకటి లేదు. అంటే రాముడు ఏం చేసినా ధర్మమే కాబట్టి ఒక్క ధర్మాన్ని చూపించాలి అంటే పూర్తిగా ఆ ధర్మము ఘనీభవించినటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తేనే దానికి న్యాయం చేసినట్టు అవుతుంది అని వాల్మీకి మహర్షి పరిపూర్ణంగా రామచంద్రమూర్తి చుట్టూతానే ఈ కథని మొత్తము మనకి రాయటం జరిగింది. ఇది వసంత ఋతువులో వస్తుంది. అందుకనే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అన్నారు. ఆ కవిత అనేటటువంటి శాఖ మీద కూర్చున్నటువంటి వాల్మీకి అనేటటువంటి కోకిల రామా 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 నరిచింది. కూజంతం రామరామేతి ఏమిటయ్యా అది? మధురం మధురాక్షరం, మధురమైంది మధురాక్షరమైంది. ఏమిటో మాధుర్యం తెలుసా? అందులో మీకు మాధుర్యము మధురము అనే పేరు దానికి రావడానికి ముఖ్యమైన కారణము 2 అక్షరాలు ఉన్నాయి అందులో. మా ధు రా, మధురా, మధురం మధురాక్షరం అన్నారు కదా. మధురా, రా మా అనే 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టే దాంట్లో మాధుర్యము మధురము అనే పదం రావడానికి మూలమైంది. ఎవడైతే ఈ రామా అనేటటువంటి 2 అక్షరాలు అనడో వాడి కోసం మధ్యలో ఒక అక్షరం పెట్టారండి, అదే థు అని. ఏరా ఇంత జీవితం ఇచ్చారు, రా మా అని 2 అక్షరాలను అనకపోతే థు ఎందుకురా నీ జీవితం, థు 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 అని తిట్టినట్టుగా మాధుర్యమునందు రామనామము తెలియనటువంటి వాడికి థూ శబ్దము తప్ప మాధుర్యము తెలిసే అవకాశం లేదు అని ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ వాల్మీకి అనేటటువంటి కోకిల మనందరికీ తెలియపరిచింది. ఈ కోకిల ఎప్పుడు అరుస్తుంది? వసంత ఋతువులో అరుస్తుంది. అది తెలుసు కాబట్టే రామచంద్రమూర్తి వసంత ఋతువులో ఈ నవమి నాడు ఉద్భవించటము అనేది జరిగింది. కారణం వాల్మీకి అనేటటువంటి కోకిల అరవాలయ్యా, అది అరవాల్సినటువంటి సమయము వసంత ఋతువే కాబట్టి ఈ కోకిలచే అరిపించాలి అని రామచంద్రమూర్తి చక్కగా నవమి నాడు, ఆ శుద్ధ నవమి నాడు ఆయన జన్మని తీసుకోవడము, అవతారాన్ని మొదలు పెట్టడము, అవతరించడము అనేది జరిగింది. కాబట్టి ఆ స్వామి యొక్క ఎంత మాహాత్మ్యం, రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. మరి ఏమిటండి, ప్రపంచమంతా ఎక్కడా కళ్యాణాలు చేయరు కదండి. పుట్టంగానే కళ్యాణం చేయటం ఏమిటి? ఎవడైనా పుట్టంగానే కళ్యాణం చేస్తాడా? ఈ తెలుగు వాళ్ళకి ఏమొచ్చిందండి రోగము, వీళ్ళు పుట్టంగానే కళ్యాణం చేస్తారు అంటే దానికి కూడా చక్కటి సమాధానాలు పెద్దలందరూ చెప్పున్నారు. మనం కళ్యాణం ఎందుకు చేస్తామో తెలుసా? రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు బాలకాండం అంతా పారాయణం చేస్తారు ఉత్తరాది వాళ్ళు. మనం బాలకాండం అంతా ఆచరణ చేస్తాం. రామచంద్రమూర్తి వివాహం ఎందులో అయింది? బాలకాండంలోనే కదా. కాబట్టి బాలకాండం అంతా మేము పారాయణం చేశామయ్యా, రామచంద్రమూర్తి పుట్టింది అని. అది కళ్యాణంతో సమాప్తి అవుతుంది. కాబట్టి ఆ బాలకాండం అంతా పారాయణం చేయడము అనేది ఒక సంప్రదాయం అయితే, రెండోది మా దగ్గర ఒక కథ ఉందయ్యా. భద్రాచల ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు సీతమ్మ నుంచి నిన్ను దూరం చేశామయ్యా. ఈ ప్రాంతమునందే రావణాసురుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు మా గోదావరి తీరానే. కాబట్టి గోదావరి తీరవాసులమైనటువంటి మేమందరము కూడా ఆ ఎడబాటుని భరించలేకపోయామయ్యా. నువ్వు పుట్టాము అనగానే సీతమ్మని తీసుకొని వచ్చి నీకు వివాహం చెయ్యాలి, మా వల్ల జరిగినటువంటి పొరపాటుని మేము దిద్దుకోవాలి అనే ఉద్దేశ్యంతో తెలుగునాట మనమందరము కూడా కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఎలాంటి రామచరిత్ర అండి, సామాన్యమైనటువంటి రామచరిత్ర.
రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ప్రతీదీ ఆయన ఎలా ఆచరించాడో చూడు. ఆయన ఏది ఆచరిస్తే నువ్వు అది ఆచరించు, అదే ధర్మం. ధర్మం అంటే మళ్ళీ పుస్తకాలు తీయక్కర్లా. ఓ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చేశాడు అదే చేస్తే దాన్ని ధర్మము అంటారు. ఎంత గొప్పవాడండి రామచంద్రుడు అంటే, పట్ట మహాభిషేక భౌభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్ పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడి గొప్పతనం ఏమిటయ్యా? రామా, రేపు నీకు పట్టం కడుతున్నావయ్యా, నువ్వు రేపు మొత్తం రాజ్యం అంతా నీదే, సర్వస్వము నీదే అన్నప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వాడట. మళ్ళీ కాసేపు కాంగానే పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడు, పట్టనేదేం లేదయ్యా, కట్టుబట్టలతోటి నువ్వు ఉన్నటువంటి బట్టలు కూడా తీసి నారబట్టలు కట్టుకొని నువ్వు వెళ్ళిపోవాలి వనాలకి అని చెప్పినప్పుడు కూడా ఒకటే నవ్వు నవ్వాడట. అంటే ఏదో వస్తుందని పొంగిపోవటము, ఏదో పోతుందని కుంగిపోవటము, ఇబ్బందుల్లో ఉండడం, క్షణక్షణానికి డిప్రెషన్లలోకి వెళ్ళిపోవటం, ఎక్కడ లేని ప్రెషరు బ్రెయిన్ మీద తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో నీతోటి ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఏ కాలము రాగానే వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి దీని అర్థము అంటే, మన శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి. ఈ సెల్స్ అన్నీ మనకు తెలియవు. ఇందులో చాలా సెల్స్ పుడుతున్నాయి, చాలా సెల్స్ ప్రతిరోజు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ పుట్టటము పోవటము అనేది నీ ఎరుకలో లేదు కాబట్టి నీ లోపల వయస్సు మారుతూ ఉంది, కానీ నువ్వు వయస్సు మారుతుందని గ్రహిస్తున్నావు, కానీ సెల్స్ పోతున్నాయని గ్రహించట్లేదు. ఈ ప్రపంచమునందు ఈ మరణము, ఈ ఉండడము, ఈ శాశ్వతత్వము ఇవేవీ శాశ్వతం కాదు. అది కేవలం కాలం నడిపించుకుంటూ వెళ్తుంది. నీ పని ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించటమే నీ పని. ఏది ధర్మమో దాన్ని ఆచరించు అని ఘంటాపదంగా తాను ఆచరించి పోయేటటువంటి దాన్ని, అంటే పోయినటువంటి దాన్ని ఎవడు పట్టించుకోడు, అలాగే వచ్చేదాన్ని ఎవడు పట్టించుకోడు. కాకపోతే మనందరి దురదృష్టం ఏమిటంటే ఇవాళ ప్రవచనాల్లో అందరూ కూడా రామాయణం చెప్తున్నారు, భారతం చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారు, మిగతా అన్ని విషయాలని చెబుతూ ఉన్నారు, కానీ ధర్మము అనేటటువంటిది చెప్పట్ల. రాముడి చుట్టూ తిప్పుతున్నారు, రాముని యందున్న ధర్మాన్ని చెప్పట్ల. కానీ వాల్మీకి వారు చెప్పింది ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ. అదే కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మము అనేటటువంటిది ఎప్పుడు గ్లాని కలిగితే అప్పుడు నేను వస్తా అని చెప్తూ ఉన్నారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అవతారము అనేది, అంటే అంతటి పరమాత్మ తక్కువ స్థాయికి ఎప్పుడు దిగుతాడయ్యా అంటే ధర్మానికి గ్లాని కలిగితే. కాబట్టి రాముడి కన్నా కృష్ణుడి కన్నా ధర్మము అనేటటువంటిది ప్రధానము. ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, నీ వివాహ వ్యవస్థలో ధర్మం ఎలా ఉండాలి, నీ బ్రహ్మచర్యమునందు ధర్మం ఎలా ఉండాలి, లేదు నీ వానప్రస్థమునందు ధర్మం ఎలా ఉండాలి, సన్యాసాశ్రమమునందు ధర్మం ఎలా ఉండాలి అని ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి మోక్షం వస్తుంది అనే విషయాన్ని తెలియపరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాంటి రాముడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది మనకి. అంతటి మహత్తరమైనటువంటి రామచరిత్ర చాలా గొప్పది. రామచంద్రమూర్తిది ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరస సామదాన భేదదండ చతురుడతడు. ఎక్కడ సామంగా ఉండాలి, ఎక్కడ దానము అనేది ఇవ్వాలి, ఎక్కడ భేదాన్ని చూపించాలి, ఎక్కడ దండాన్ని వాడాలి. మొట్టమొదట సామంగా అంగదుణ్ణి పంపించాడు, విషయం చెప్పాడు. ఆంజనేయ స్వామి పూర్వమే చెప్పొచ్చాడు, వినలా. దానం, అరే ఒకవేళ గనక ఆ సీతమ్మని నాకు ఇస్తే నా అయోధ్య వాడికి ఇచ్చేస్తానని చెప్పు అన్నాడు. దానికి అర్థం కాలేదు. మూడో సందేశం పంపించాడు, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. అప్పటికీ లొంగలేదు రావణాసురుడు. అప్పుడు వాడింట్లోనే ఉన్నటువంటి విభీషణుడిని తీసుకొచ్చి పట్టాభిషక్తుడిని చూపించి, భేదం అర్థమైందా, నేను తలుచుకుంటే నీ ఇంట్లో వాడినే ఇక్కడ నీ కళ్ళ ముందు రాజుని చేశాను, వీడికి పట్టాభిషేకం చేశావంటే నువ్వు చచ్చినట్టు గుర్తు అని భేదాన్ని చూపించాడు. అలాగే
వాడు అప్పటికీ వినకపోతే దండాయుధము అనేటటువంటిది తీసుకున్నాడు, వాణ్ణి దండించాడు, రావణుణ్ణి వధించాడు రామచంద్రమూర్తి. కాబట్టి సరస సామదాన భేదదండ చతురుడాయన, ఎక్కడ ఏం వాడాలో తెలియాలి. ఇలా జీవితాన్ని రామమయంగా చేసుకొని రామచంద్రమూర్తి యొక్క ప్రతిపనిని ఆదర్శంగా కనుక మనం తీసుకుంటే ఈ జీవితం నుంచి తరించినటువంటి వాళ్ళమవుతాం. ఎప్పుడూ తమో గుణాన్ని చంపేయి, రజోగుణాన్ని సంస్కరించుకో, అలాగే సత్వగుణాన్ని వరించు అని చెప్తున్నారు. రాముడు చేసిందదే బాలకాండలో. ఏం చేశాడండి? తమోగుణంతో కూడినటువంటి తాటకని వధించాడు, రజోగుణంతో నిండి ఉన్నటువంటి అహల్యని సంస్కరించాడు. అదేవిధంగా శుద్ధ సత్వస్వరూపమై ప్రకృతిమయమై ఆ ఏ భూమాత, ఏ సీతాదేవి భూజాత ఆ సకల సద్గుణోపేత ఉందో ఆవిడ్ని సత్వగుణాన్ని వరించాడు. తమస్సుని చంపు, రజస్సుని సంస్కరించు, సత్వాన్ని స్వీకరించు అని రామయ్య మనకిచ్చినటువంటి సందేశం అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈ శ్రీరామనవమి రామచంద్రమూర్తి చూపించినటువంటి దారిని మనమందరము హృదయంలో పెట్టుకొని తరించాలి, అటు ప్రయాణం చెయ్యాలి అని కోరుకుంటూ ప్రజ్ఞా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. నీకన్న దయాళువులే లోకమ్మున లేరటంచులో నెరిగితి, ఓ శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. శ్రీరామనవమి అంటే ఏదో రామచంద్రమూర్తి ఆయన ఉద్భవించినటువంటి రోజు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ధర్మము అనేదానికి అప్పటిదాకా ఓ రూపం లేదు. ధర్మం రూపం ధరించాలి అనే కోరిక కలిగింది. ఆ ధర్మము రూపాన్ని ధరించడం కోసం తహతహలాడుతూ ఉంది, బాగా ఎదురు చూసింది. ఈ పునర్వసు నక్షత్రం ఎప్పుడొస్తుంది, ఈ నవమి ఎప్పుడు కలిసి వస్తుంది, ఈ రెండూ కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక పుంభావమైనటువంటి ఒక రూపం, పుంసాం మోహన రూపాయ, పురుషులు కూడా చూసి మోహించేటటువంటి స్వరూపంగా నేను ప్రకాశించాలి అని ఆ ధర్మము పరమేశ్వరుణ్ణి పరమాత్మని వేడుకొని తాను యజ్ఞమును ఆచరించినటువంటి ఫలంగా యజ్ఞమునందు అన్ని ధర్మాలు విలసిల్లుతాయి అని చెప్పి వేదోఖిలో ధర్మమూలం అని చెప్తాం. వేదాలలో అన్ని ధర్మాలు ఉంటాయి. మరి ఆ వేదవేద్యుడైనటువంటి స్వామి రూపాన్ని ధరించి వేదములు అఖిల ధర్మాలని భూమి మీద ప్రసరింపజేయాలి అని నిర్ణయించుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన ఘట్టమునందు ఈ శ్రీరామనవమి అనేటటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కాలము లభించింది. ఆ కాలములో రామచంద్రమూర్తి జన్మించటము, రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే మిగతా ఏ గ్రంథాలు, ఏ ఇతిహాసాలు మీరు ఏవి తీసుకున్నా ఒకే వ్యక్తి చుట్టూ పూర్తిగా కథ తిరుగుతూ వెళ్ళదు. ఒక్క రాముడి చుట్టే రామాయణం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా ఇంకా ఏ ఇతిహాసాలు కానీ ఇతరమైనటువంటి ఏ పురాణాలు కానీ ఏ గ్రంథాలు మీరు తీసుకున్నా, ఏ కవిత్వాలు మీరు తీసుకున్నా ఇంత విస్తృతంగా కథానాయకుడి చుట్టే తిరుగుతూ ఉండేటటువంటి గ్రంథము మరొకటి లేదు. అంటే రాముడు ఏం చేసినా ధర్మమే కాబట్టి ఒక్క ధర్మాన్ని చూపించాలి అంటే పూర్తిగా ఆ ధర్మము ఘనీభవించినటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తేనే దానికి న్యాయం చేసినట్టు అవుతుంది అని వాల్మీకి మహర్షి పరిపూర్ణంగా రామచంద్రమూర్తి చుట్టూతానే ఈ కథని మొత్తము మనకి రాయటం జరిగింది. ఇది వసంత ఋతువులో వస్తుంది. అందుకనే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అన్నారు.
ఆ కవిత అనేటటువంటి శాఖ మీద కూర్చున్నటువంటి వాల్మీకి అనేటటువంటి కోకిల రామా 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 నరిచింది కూజంతం రామరామేతి. ఏమిటయ్యా అది? మధురం మధురాక్షరం, మధురమైంది, మధురాక్షరమైంది. ఏమిటో మాధుర్యం తెలుసా? అందులో మీకు మాధుర్యము మధురము అనే పేరు దానికి రావడానికి ముఖ్యమైన కారణము 2 అక్షరాలు ఉన్నాయి అందులో. మా ధు రా, మధురా, మధురం మధురాక్షరం అన్నారు కదా. మధురా, రా మా అనే 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టే దాంట్లో మాధుర్యము మధురము అనే పదం రావడానికి మూలమైంది. ఎవడైతే ఈ రామా అనేటటువంటి 2 అక్షరాలు అనడో వాడి కోసం మధ్యలో ఒక అక్షరం పెట్టారండి, అదే థు అని. ఏరా ఇంత జీవితం ఇచ్చారు, రా మా అని 2 అక్షరాలు నువ్వు అనకపోతే థు ఎందుకురా నీ జీవితం, థు 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 అని తిట్టినట్టుగా మాధుర్యమునందు రామనామము తెలియనటువంటి వాడికి థూ శబ్దము తప్ప మాధుర్యము తెలిసే అవకాశం లేదు అని ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ వాల్మీకి అనేటటువంటి కోకిల మనందరికీ తెలియపరిచింది. ఈ కోకిల ఎప్పుడు అరుస్తుంది? వసంత ఋతువులో అరుస్తుంది. అది తెలుసు కాబట్టే రామచంద్రమూర్తి వసంత ఋతువులో ఈ నవమి నాడు ఉద్భవించటము అనేది జరిగింది. కారణం వాల్మీకి అనేటటువంటి కోకిల అరవాలయ్యా, అది అరవాల్సినటువంటి సమయము వసంత ఋతువే కాబట్టి ఈ కోకిలచే అరిపించాలి అని రామచంద్రమూర్తి చక్కగా నవమి నాడు, ఆ శుద్ధ నవమి నాడు ఆయన జన్మని తీసుకోవడము, అవతారాన్ని మొదలు పెట్టడము, అవతరించడము అనేది జరిగింది. కాబట్టి ఆ స్వామి యొక్క ఎంత మాహాత్మ్యం, రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. మరి ఏమిటండి, ప్రపంచమంతా ఎక్కడా కళ్యాణాలు చేయరు కదండి, పుట్టంగానే కళ్యాణం చేయటం ఏమిటి? ఎవడైనా పుట్టంగానే కళ్యాణం చేస్తాడా? ఈ తెలుగు వాళ్ళకి ఏమొచ్చిందండి రోగము, వీళ్ళు పుట్టంగానే కళ్యాణం చేస్తారు అంటే దానికి కూడా చక్కటి సమాధానాలు పెద్దలందరూ చెప్పున్నారు. మనం కళ్యాణం ఎందుకు చేస్తామో తెలుసా? రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు బాలకాండం అంతా పారాయణం చేస్తారు ఉత్తరాది వాళ్ళు. మనం బాలకాండం అంతా ఆచరణ చేస్తాం. రామచంద్రమూర్తి వివాహం ఎందులో అయింది? బాలకాండంలోనే కదా. కాబట్టి బాలకాండం అంతా మేము పారాయణం చేశామయ్యా, రామచంద్రమూర్తి పుట్టింది అని. అది కళ్యాణంతో సమాప్తి అవుతుంది. కాబట్టి ఆ బాలకాండం అంతా పారాయణం చేయడము అనేది ఒక సంప్రదాయం అయితే, రెండోది మా దగ్గర ఒక కథ ఉందయ్యా. భద్రాచల ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు సీతమ్మ నుంచి నిన్ను దూరం చేశామయ్యా. ఈ ప్రాంతమునందే రావణాసురుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు మా గోదావరి తీరానే. కాబట్టి గోదావరి తీరవాసులమైనటువంటి మేమందరము కూడా ఆ ఎడబాటుని భరించలేకపోయామయ్యా. నువ్వు పుట్టాము అనగానే సీతమ్మని తీసుకొని వచ్చి నీకు వివాహం చెయ్యాలి, మా వల్ల జరిగినటువంటి పొరపాటుని మేము దిద్దుకోవాలి అనే ఉద్దేశ్యంతో తెలుగునాట మనమందరము కూడా కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఎలాంటి రామచరిత్ర అండి, సామాన్యమైనటువంటి రామచరిత్ర. రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ప్రతీదీ ఆయన ఎలా ఆచరించాడో చూడు. ఆయన ఏది ఆచరిస్తే నువ్వు అది ఆచరించు, అదే ధర్మం. ధర్మం అంటే మళ్ళీ పుస్తకాలు తీయక్కర్లా. ఓ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చేశాడు అదే చేస్తే దాన్ని ధర్మము అంటారు. ఎంత గొప్పవాడండి రామచంద్రుడు అంటే. పట్ట మహాభిషేక భౌభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్ పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడి గొప్పతనం ఏమిటయ్యా? రామా, రేపు నీకు పట్టం కడుతున్నావయ్యా, నువ్వు రేపు మొత్తం రాజ్యం అంతా నీదే, సర్వస్వము నీదే అన్నప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వాడట. మళ్ళీ కాసేపు కాంగానే పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడు పట్టం లేదేం లేదయ్యా, కట్టుబట్టలతోటి నువ్వు ఉన్నటువంటి బట్టలు కూడా తీసి నారబట్టలు కట్టుకొని నువ్వు వెళ్ళిపోవాలి వనాలకి అని చెప్పినప్పుడు కూడా ఒకటే నవ్వు నవ్వాడట. అంటే ఏదో వస్తుందని పొంగిపోవటము, ఏదో పోతుందని కుంగిపోవటము, ఇబ్బందుల్లో ఉండడం, క్షణక్షణానికి డిప్రెషన్లలోకి వెళ్ళిపోవటం, ఎక్కడ లేని ప్రెషరు బ్రెయిన్ మీద తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో నీతోటి ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఏ కాలం రాగానే వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి దీని అర్థము అంటే, మన శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి. ఈ సెల్స్ అన్నీ మనకు తెలియవు. ఇందులో చాలా సెల్స్ పుడుతున్నాయి,
చాలా సెల్స్ ప్రతిరోజు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ పుట్టటము పోవటము అనేది నీ ఎరుకలో లేదు కాబట్టి నీ లోపల వయస్సు మారుతూ ఉంది, కానీ నువ్వు వయస్సు మారుతుందని గ్రహిస్తున్నావు కానీ సెల్స్ పోతున్నాయని గ్రహించట్లేదు. ఈ ప్రపంచమునందు ఈ మరణము, ఈ ఉండడము, ఈ శాశ్వతత్వము ఇవేవీ శాశ్వతం కాదు. అది కేవలం కాలం నడిపించుకుంటూ వెళ్తుంది. నీ పని ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించటమే నీ పని. ఏది ధర్మమో దాన్ని ఆచరించు అని ఘంటాపదంగా తాను ఆచరించి పోయేటటువంటి దాన్ని, అంటే పోయినటువంటి దాన్ని ఎవడు పట్టించుకోడు, అలాగే వచ్చేదాన్ని ఎవడు పట్టించుకోడు. కాకపోతే మనందరి దురదృష్టం ఏమిటంటే ఇవాళ ప్రవచనాల్లో అందరూ కూడా రామాయణం చెప్తున్నారు, భారతం చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారు, మిగతా అన్ని విషయాలని చెబుతూ ఉన్నారు, కానీ ధర్మము అనేటటువంటిది చెప్పట్ల. రాముడి చుట్టూ తిప్పుతున్నారు, రాముని యందున్న ధర్మాన్ని చెప్పట్ల. కానీ వాల్మీకి వారు చెప్పింది ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ. అదే కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మము అనేటటువంటిది ఎప్పుడు గ్లాని కలిగితే అప్పుడు నేను వస్తా అని చెప్తూ ఉన్నారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అవతారము అనేది, అంటే అంతటి పరమాత్మ తక్కువ స్థాయికి ఎప్పుడు దిగుతాడయ్యా అంటే ధర్మానికి గ్లాని కలిగితే. కాబట్టి రాముడి కన్నా కృష్ణుడి కన్నా ధర్మము అనేటటువంటిది ప్రధానము. ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, నీ వివాహ వ్యవస్థలో ధర్మం ఎలా ఉండాలి, నీ బ్రహ్మచర్యమునందు ధర్మం ఎలా ఉండాలి, లేదు నీ వానప్రస్థమునందు ధర్మం ఎలా ఉండాలి, సన్యాసాశ్రమమునందు ధర్మం ఎలా ఉండాలి అని ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి మోక్షం వస్తుంది అనే విషయాన్ని తెలియపరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాంటి రాముడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది మనకి. అంతటి మహత్తరమైనటువంటి రామచరిత్ర చాలా గొప్పది. రామచంద్రమూర్తిది ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరస సామదాన భేదదండ చతురుడతడు. ఎక్కడ సామంగా ఉండాలి, ఎక్కడ దానము అనేది ఇవ్వాలి, ఎక్కడ భేదాన్ని చూపించాలి, ఎక్కడ దండాన్ని వాడాలి. మొట్టమొదట సామంగా అంగదుణ్ణి పంపించాడు, విషయం చెప్పాడు. ఆంజనేయ స్వామి పూర్వమే చెప్పొచ్చాడు, వినలా. దానం, అరే ఒకవేళ గనక ఆ సీతమ్మని నాకు ఇస్తే నా అయోధ్య వాడికి ఇచ్చేస్తానని చెప్పు అన్నాడు. దానికి అర్థం కాలేదు. మూడో సందేశం పంపించాడు, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. అప్పటికీ లొంగలేదు రావణాసురుడు. అప్పుడు వాడింట్లోనే ఉన్నటువంటి విభీషణుడిని తీసుకొచ్చి పట్టాభిషక్తుడిని చూపించి, భేదం అర్థమైందా, నేను తలుచుకుంటే నీ ఇంట్లో వాడినే ఇక్కడ నీ కళ్ళ ముందు రాజుని చేశాను, వీడికి పట్టాభిషేకం చేశావంటే నువ్వు చచ్చినట్టు గుర్తు అని భేదాన్ని చూపించాడు. అలాగే వాడు అప్పటికీ వినకపోతే దండాయుధము అనేటటువంటిది తీసుకున్నాడు, వాణ్ణి దండించాడు, రావణుణ్ణి వధించాడు రామచంద్రమూర్తి. కాబట్టి సరస సామదాన భేదదండ చతురుడాయన. ఎక్కడ ఏం వాడాలో తెలియాలి. ఇలా జీవితాన్ని రామమయంగా చేసుకొని రామచంద్రమూర్తి యొక్క ప్రతి పనిని ఆదర్శంగా కనుక మనం తీసుకుంటే ఈ జీవితం నుంచి తరించినటువంటి వాళ్ళమవుతాం. ఎప్పుడూ తమో గుణాన్ని చంపేయి, రజోగుణాన్ని సంస్కరించుకో, అలాగే సత్వగుణాన్ని వరించు అని చెప్తున్నారు. రాముడు చేసిందదే బాలకాండలో. ఏం చేశాడండి? తమోగుణంతో కూడినటువంటి తాటకని వధించాడు, రజోగుణంతో నిండి ఉన్నటువంటి అహల్యని సంస్కరించాడు. అదేవిధంగా శుద్ధ సత్వస్వరూపమై ప్రకృతిమయమై ఆ ఏ భూమాత, ఏ సీతాదేవి భూజాత ఆ సకల సద్గుణోపేత ఉందో ఆవిడ్ని సత్వగుణాన్ని వరించాడు. తమస్సుని చంపు, రజస్సుని సంస్కరించు, సత్వాన్ని స్వీకరించు అని రామయ్య మనకిచ్చినటువంటి సందేశం అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈ శ్రీరామనవమి రామచంద్రమూర్తి చూపించినటువంటి దారిని మనమందరము హృదయంలో పెట్టుకొని తరించాలి, అటు ప్రయాణం చెయ్యాలి అని కోరుకుంటూ ప్రజ్ఞా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ
రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. నీకన్న దయాళువులే లోకమ్మున లేరటంచులో నెరిగితి ఓ శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. శ్రీరామనవమి అంటే ఏదో రామచంద్రమూర్తి ఆయన ఉద్భవించినటువంటి రోజు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ధర్మము అనే దానికి అప్పటిదాకా ఓ రూపం లేదు. ధర్మం రూపం ధరించాలి అనే కోరిక కలిగింది. ఆ ధర్మము రూపాన్ని ధరించడం కోసం తహతహలాడుతూ ఉంది. బాగా ఎదురు చూసింది. ఈ పునర్వసు నక్షత్రం ఎప్పుడొస్తుంది, ఈ నవమి ఎప్పుడు కలిసి వస్తుంది, ఈ రెండూ కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక పుంభావమైనటువంటి ఒక రూపం పుంసాం మోహన రూపాయ, పురుషులు కూడా చూసి మోహించేటటువంటి స్వరూపంగా నేను ప్రకాశించాలి అని ఆ ధర్మము పరమేశ్వరుణ్ణి పరమాత్మని వేడుకొని తాను యజ్ఞమును ఆచరించినటువంటి ఫలంగా యజ్ఞమునందు అన్ని ధర్మాలు విలసిల్లుతాయి అని చెప్పి వేదోఖిలో ధర్మమూలం అని చెప్తాం. వేదాలలో అన్ని ధర్మాలు ఉంటాయి. మరి ఆ వేదవేద్యుడైనటువంటి స్వామి రూపాన్ని ధరించి వేదములు అఖిల ధర్మాలని భూమి మీద ప్రసరింపజేయాలి అని నిర్ణయించుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన ఘట్టమునందు ఈ శ్రీరామనవమి అనేటటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కాలము లభించింది. ఆ కాలములో రామచంద్రమూర్తి జన్మించటము, రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే మిగతా ఏ గ్రంథాలు ఏ ఇతిహాసాలు మీరు ఏవి తీసుకున్నా ఒకే వ్యక్తి చుట్టూ పూర్తిగా కథ తిరుగుతూ వెళ్ళదు. ఒక్క రాముడి చుట్టే రామాయణం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా ఇంకా ఏ ఇతిహాసాలు కానీ ఇతరమైనటువంటి ఏ పురాణాలు కానీ ఏ గ్రంథాలు మీరు తీసుకున్నా ఏ కవిత్వాలు మీరు తీసుకున్నా ఇంత విస్తృతంగా కథానాయకుడు చుట్టే తిరుగుతూ ఉండేటటువంటి గ్రంథము మరొకటి లేదు. అంటే రాముడు ఏం చేసినా ధర్మమే కాబట్టి ఒక్క ధర్మాన్ని చూపించాలి అంటే పూర్తిగా ఆ ధర్మము ఘనీభవించినటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తేనే దానికి న్యాయం చేసినట్టు అవుతుంది అని వాల్మీకి మహర్షి పరిపూర్ణంగా రామచంద్రమూర్తి చుట్టూతానే ఈ కథని మొత్తము మనకి రాయటం జరిగింది. ఇది వసంత ఋతువులో వస్తుంది. అందుకనే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అన్నారు. ఆ కవిత అనేటటువంటి శాఖ మీద కూర్చున్నటువంటి వాల్మీకి అనేటటువంటి కోకిల రామా 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 నరిచింది. కూజంతం రామరామేతి ఏమిటయ్యా అది? మధురం మధురాక్షరం, మధురమైంది మధురాక్షరమైంది. ఏమిటో మాధుర్యం తెలుసా? అందులో మీకు మాధుర్యము మధురము అనే పేరు దానికి రావడానికి ముఖ్యమైన కారణము రెండు అక్షరాలు ఉన్నాయి అందులో. మా ధు రా, మధురా, మధురం మధురాక్షరం అన్నారు కదా. మధు రా, రా మా అనే రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టే దాంట్లో మాధుర్యము మధురము అనే పదం రావడానికి మూలమైంది. ఎవడైతే ఈ రామా అనేటటువంటి రెండు అక్షరాలు అనడో వాడి కోసం మధ్యలో ఒక అక్షరం పెట్టారండి, అదే థు అని. ఏరా ఇంత జీవితం ఇచ్చారు, రా మా అని రెండు అక్షరాలను అనకపోతే థు ఎందుకురా నీ జీవితం, థు 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 అని తిట్టినట్టుగా మాధుర్యమునందు రామనామము తెలియనటువంటి వాడికి థూ శబ్దము తప్ప మాధుర్యము తెలిసే అవకాశం లేదు అని ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ వాల్మీకి అనేటటువంటి కోకిల మనందరికీ తెలియపరిచింది. ఈ కోకిల ఎప్పుడు అరుస్తుంది? వసంత ఋతువులో అరుస్తుంది. అది తెలుసు కాబట్టే రామచంద్రమూర్తి వసంత ఋతువులో ఈ నవమి నాడు ఉద్భవించటము అనేది జరిగింది. కారణం వాల్మీకి అనేటటువంటి కోకిల అరవాలయ్యా, అది అరవాల్సినటువంటి సమయము వసంత ఋతువే కాబట్టి ఈ కోకిలచే అరిపించాలి అని రామచంద్రమూర్తి చక్కగా నవమి నాడు, ఆ శుద్ధ నవమి నాడు ఆయన జన్మని తీసుకోవడము, అవతారాన్ని మొదలుపెట్టడము, అవతరించడము అనేది జరిగింది. కాబట్టి ఆ స్వామి యొక్క ఎంత మాహాత్మ్యం రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి.
మరి ఏమిటండి, ప్రపంచమంతా ఎక్కడా కళ్యాణాలు చేయరు కదండి, పుట్టంగానే కళ్యాణం చేయటం ఏమిటి? ఎవడైనా పుట్టంగానే కళ్యాణం చేస్తాడా? ఈ తెలుగు వాళ్ళకి ఏమొచ్చిందండి రోగము, వీళ్ళు పుట్టంగానే కళ్యాణం చేస్తారు అంటే దానికి కూడా చక్కటి సమాధానాలు పెద్దలందరూ చెప్పున్నారు. మనం కళ్యాణం ఎందుకు చేస్తామో తెలుసా? రామచంద్రమూర్తి ఉద్భవించినప్పుడు బాలకాండం అంతా పారాయణం చేస్తారు ఉత్తరాది వాళ్ళు. మనం బాలకాండం అంతా ఆచరణ చేస్తాం. రామచంద్రమూర్తి వివాహం ఎందులో అయింది? బాలకాండంలోనే కదా. కాబట్టి బాలకాండం అంతా మేము పారాయణం చేశామయ్యా, రామచంద్రమూర్తి పుట్టింది అని. అది కళ్యాణంతో సమాప్తి అవుతుంది. కాబట్టి ఆ బాలకాండం అంతా పారాయణం చేసి చేయడము అనేది ఒక సంప్రదాయం అయితే, రెండోది మా దగ్గర ఒక కథ ఉందయ్యా. భద్రాచల ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు సీతమ్మ నుంచి నిన్ను దూరం చేశామయ్యా. ఈ ప్రాంతమునందే రావణాసురుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు మా గోదావరి తీరానే. కాబట్టి గోదావరి తీరవాసులమైనటువంటి మేమందరము కూడా ఆ ఎడబాటుని భరించలేకపోయామయ్యా. నువ్వు పుట్టాము అనగానే సీతమ్మని తీసుకొని వచ్చి నీకు వివాహం చెయ్యాలి, మా వల్ల జరిగినటువంటి పొరపాటుని మేము దిద్దుకోవాలి అనే ఉద్దేశ్యంతో తెలుగునాట మనమందరము కూడా కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఎలాంటి రామచరిత్ర అండి, సామాన్యమైనటువంటి రామచరిత్ర. రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ప్రతీదీ ఆయన ఎలా ఆచరించాడో చూడు. ఆయన ఏది ఆచరిస్తే నువ్వు అది ఆచరించు, అదే ధర్మం. ధర్మం అంటే మళ్ళీ పుస్తకాలు తీయక్కర్లా. ఓ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చేశాడు అదే చేస్తే దాన్ని ధర్మము అంటారు. ఎంత గొప్పవాడండి రామచంద్రుడు అంటే, పట్ట మహాభిషేక భౌభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్ పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడి గొప్పతనం ఏమిటయ్యా? రామా, రేపు నీకు పట్టం కడుతున్నావయ్యా, నువ్వు రేపు మొత్తం రాజ్యం అంతా నీదే, సర్వస్వము నీదే అన్నప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వాడట. మళ్ళీ కాసేపు కాంగానే పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడు, పట్టం లేదేం లేదయ్యా, కట్టుబట్టలతోటి నువ్వు ఉన్నటువంటి బట్టలు కూడా తీసి నారబట్టలు కట్టుకొని నువ్వు వెళ్ళిపోవాలి వనాలకి అని చెప్పినప్పుడు కూడా ఒకటే నవ్వు నవ్వాడట. అంటే ఏదో వస్తుందని పొంగిపోవటము, ఏదో పోతుందని కుంగిపోవటము, ఇబ్బందుల్లో ఉండడం, క్షణక్షణానికి డిప్రెషన్లలోకి వెళ్ళిపోవటం, ఎక్కడ లేని ప్రెషరు బ్రెయిన్ మీద తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో నీతోటి ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఏ కాలం రాగానే వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి దీని అర్థము అంటే, మన శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి. ఈ సెల్స్ అన్నీ మనకు తెలియవు. ఇందులో చాలా సెల్స్ పుడుతున్నాయి, చాలా సెల్స్ ప్రతిరోజు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ పుట్టటము పోవటము అనేది నీ ఎరుకలో లేదు కాబట్టి నీ లోపల వయస్సు మారుతూ ఉంది, కానీ నువ్వు వయస్సు మారుతుందని గ్రహిస్తున్నావు, కానీ సెల్స్ పోతున్నాయని గ్రహించట్లేదు. ఈ ప్రపంచమునందు ఈ మరణము, ఈ ఉండడము, ఈ శాశ్వతత్వము ఇవేవీ శాశ్వతం కాదు. అది కేవలం కాలం నడిపించుకుంటూ వెళ్తుంది. నీ పని ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించటమే నీ పని. ఏది ధర్మమో దాన్ని ఆచరించు అని ఘంటాపదంగా తాను ఆచరించి పోయేటటువంటి దాన్ని, అంటే పోయినటువంటి దాన్ని ఎవడు పట్టించుకోడు, అలాగే వచ్చేదాన్ని ఎవడు పట్టించుకోడు. కాకపోతే మనందరి దురదృష్టం ఏమిటంటే ఇవాళ ప్రవచనాల్లో అందరూ కూడా రామాయణం చెప్తున్నారు, భారతం చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారు, మిగతా అన్ని విషయాలని చెబుతూ ఉన్నారు, కానీ ధర్మము అనేటటువంటిది చెప్పట్ల. రాముడి చుట్టూ తిప్పుతున్నారు, రాముని యందున్న ధర్మాన్ని చెప్పట్ల. కానీ వాల్మీకి వారు చెప్పింది ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ. అదే కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మము అనేటటువంటిది ఎప్పుడు గ్లాని కలిగితే అప్పుడు నేను వస్తా అని చెప్తూ ఉన్నారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అవతారము అనేది. అంటే అంతటి పరమాత్మ తక్కువ స్థాయికి ఎప్పుడు దిగుతాడయ్యా అంటే ధర్మానికి గ్లాని కలిగితే. కాబట్టి రాముడి కన్నా కృష్ణుడి కన్నా ధర్మము అనేటటువంటిది ప్రధానము. ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, నీ వివాహ వ్యవస్థలో ధర్మం ఎలా ఉండాలి, నీ బ్రహ్మచర్యమునందు ధర్మం ఎలా ఉండాలి, లేదు నీ వానప్రస్థమునందు ధర్మం ఎలా ఉండాలి, సన్యాసాశ్రమమునందు ధర్మం ఎలా ఉండాలి అని ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి మోక్షం వస్తుంది అనే విషయాన్ని తెలియపరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి.
అలాంటి రాముడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది మనకి. అంతటి మహత్తరమైనటువంటి రామచరిత్ర చాలా గొప్పది. రామచంద్రమూర్తిది ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరస సామదాన భేదదండ చతురుడతడు. ఎక్కడ సామంగా ఉండాలి, ఎక్కడ దానము అనేది ఇవ్వాలి, ఎక్కడ భేదాన్ని చూపించాలి, ఎక్కడ దండాన్ని వాడాలి. మొట్టమొదట సామంగా అంగదుణ్ణి పంపించాడు, విషయం చెప్పాడు. ఆంజనేయ స్వామి పూర్వమే చెప్పొచ్చాడు, వినలా. దానం, అరే ఒకవేళ గనక ఆ సీతమ్మని నాకు ఇస్తే నా అయోధ్య వాడికి ఇచ్చేస్తానని చెప్పు అన్నాడు. దానికి అర్థం కాలేదు. మూడో సందేశం పంపించాడు, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. అప్పటికీ లొంగలేదు రావణాసురుడు. అప్పుడు వాడింట్లోనే ఉన్నటువంటి విభీషణుడిని తీసుకొచ్చి పట్టాభిషక్తుడిని చూపించి, భేదం అర్థమైందా, నేను తలుచుకుంటే నీ ఇంట్లో వాడినే ఇక్కడ నీ కళ్ళ ముందు రాజుని చేశాను, వీడికి పట్టాభిషేకం చేశావంటే నువ్వు చచ్చినట్టు గుర్తు అని భేదాన్ని చూపించాడు. అలాగే వాడు అప్పటికీ వినకపోతే దండాయుధము అనేటటువంటిది తీసుకున్నాడు, వాణ్ణి దండించాడు, రావణుణ్ణి వధించాడు రామచంద్రమూర్తి. కాబట్టి సరస సామదాన భేదదండ చతురుడాయన. ఎక్కడ ఏం వాడాలో తెలియాలి. ఇలా జీవితాన్ని రామమయంగా చేసుకొని రామచంద్రమూర్తి యొక్క ప్రతి పనిని ఆదర్శంగా కనుక మనం తీసుకుంటే ఈ జీవితం నుంచి తరించినటువంటి వాళ్ళమవుతాం. ఎప్పుడూ తమోగుణాన్ని చంపేయి, రజోగుణాన్ని సంస్కరించుకో, అలాగే సత్వగుణాన్ని వరించు అని చెప్తున్నారు. రాముడు చేసిందదే బాలకాండలో. ఏం చేశాడండి? తమోగుణంతో కూడినటువంటి తాటకని వధించాడు, రజోగుణంతో నిండి ఉన్నటువంటి అహల్యని సంస్కరించాడు. అదేవిధంగా శుద్ధ సత్వస్వరూపమై ప్రకృతిమయమై ఆ ఏ భూమాత, ఏ సీతాదేవి భూజాత ఆ సకుల సద్గుణోపేత ఉందో ఆవిడ్ని సత్వగుణాన్ని వరించాడు. తమస్సుని చంపు, రజస్సుని సంస్కరించు, సత్వాన్ని స్వీకరించు అని రామయ్య మనకిచ్చినటువంటి సందేశం అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈ శ్రీరామనవమి రామచంద్రమూర్తి చూపించినటువంటి దారిని మనమందరము హృదయంలో పెట్టుకొని తరించాలి, అటు ప్రయాణం చెయ్యాలి అని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.